నమస్కారం అండి. మొట్టమొదటిగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2021. నా పేరు జి వెంకట్రావు. నేను ఒక ప్రైవేట్ స్కూల్లో ఒక మ్యాథమెటిక్స్ టీచర్లాగా పనిచేస్తున్నానండి. నేను ఉండేది మచ్చబొలారం, సికింద్రాబాద్, తెలంగాణ స్టేట్. ఈ ఎవ్రీ ఇయర్ మీ అందరికి తెలుసు, మనం అందరము ఒక రెజల్యూషన్ తీసుకుంటాము. ఒక ఇయర్ ఎండింగ్ అయిపోయినాక వచ్చే నెక్స్ట్ ఇయర్కి ఏదో ఒక రెజల్యూషన్ తీసుకొని దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటాం. అట్లనే నేను కూడా యాజ్ ఎ టీచర్ ఐ టుక్ వన్ రెజల్యూషన్. అదే మీ ముంగట చెప్పబోతున్నాను. అండ్ దయచేసి ఈ వీడియోని చూడండి. ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మీ అందరికి తెలుసు మన స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందో, 15th August 1947. అది ఎట్లా వచ్చిందో కూడా మీకు తెలుసు. ఆఫ్టర్ ద సో మెనీ సాక్రిఫైజెస్ ఆఫ్ అవర్ పేట్రియాటిక్ లీడర్స్ యాజ్ వెల్ యాజ్ ద కామన్ మ్యాన్, ఎంతోమంది బలిదానాలు, త్యాగాలు చేస్తే మన ఒక స్వాతంత్రం తెచ్చుకున్నాం. బ్రిటిషర్స్ని ఎల్లగొట్టినాం. అది ఊహించుకుంటేనే దట్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రెవల్యూషన్ అనుకోవచ్చు. కరెక్టే అది. ఎందుకంటే ఎంతోమంది గాంధీజీ, సుభాష్ చంద్రబోస్, మన భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు, చంద్రశేఖర్ ఆజాద్ అట్లా మాట్లాడుకొని పోతే వీళ్ళతో పాటు మన ప్రజలు, ద పీపుల్ ఆల్సో దే గివెన్ లాట్ ఆఫ్ హోప్స్ విత్ ఇన్ దేర్ హార్ట్స్. వాళ్ళందరూ కలిసి ఆ బ్రిటిషర్స్ని ఎల్లగొట్టి మనకి 15th August 1947 రోజు స్వాతంత్రం తీసుకొచ్చారు. వాళ్ళు వెళ్ళిపోయారు అన్నమాట ఆ రోజు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే రైట్ ఫ్రమ్ 15th August 1947 టు అప్ టు ద 1st January 2021 ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ సీయింగ్ ఒక డెవలప్మెంట్ అన్నది జరగడం లేదు. మీరు అనుకుంటారా, సార్ బాగానే డెవలప్ అవుతుంది కదా, ఇల్లు కట్టుకుంటున్నారు, ఫ్యాక్టరీలు వచ్చాయి. కరెక్టే, ఒప్పుకుంటాను. ఫ్యాక్టరీలు వచ్చాయి, ఇల్లులు కట్టుకుంటున్నారు, చాలామంది ఉద్యోగాలు చేస్తున్నారు. ఐఎమ్ అప్రిషియేటింగ్. ప్రాజెక్టులు వచ్చాయి, చేస్తున్నారు. కానీ ద మేజర్ థింగ్ వాట్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ ఈస్, మనము మన కంట్రీని డెవలప్డ్ అని చెప్పలేకపోతున్నాం. స్టిల్ అవర్ కంట్రీ ఈజ్ ఇన్ డెవలపింగ్ స్టేట్ ఓన్లీ. ఎందుకనంటే ఇప్పుడు చూడండి, మనకి 1947లో స్వాతంత్రం వచ్చింది, 2021లో ఉన్నాం మనము. చూడండి, మధ్యలో గ్యాప్ చూసారా, ఎంత మధ్యలో గ్యాప్ వచ్చింది. అంత గ్యాప్లో కూడా మనకి ఆ 73 years గ్యాప్లో కూడా చూసుకుంటే స్టిల్ ఇంత సరిపోదా? 73 years వచ్చినా కూడా 70 సంవత్సరాలు దాటిపోయింది మన స్వతంత్రం వచ్చి. స్టిల్ మన కంట్రీని మనం డెవలప్డ్ అని పిలవలేకపోతున్నాం. అదే నాకు ఎట్లా అనిపిస్తుంది. ఓకే, ఐఎమ్ సీయింగ్ సమ్ డెవలప్మెంట్స్, ఐఎమ్ సాటిస్ఫైడ్ ఓన్లీ. బట్ స్టిల్ ఇంకా ఎక్కువ సాటిస్ఫై కావాలంటే మన కంట్రీని డెవలప్డ్ అనిపించుకోవాలని అదొక నా ఆశ. యాజ్ ఎ టీచర్గా నాకు ఒక ఆశ. ఎందుకంటే నేను చదువుకున్నప్పుడు మా టీచర్ చెప్పేది, అరే వెంకట్రావు అండ్ మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పేది, అరే మీరు బాగా చదువుకోవాలి, మీరు రేపటి పౌరులు, రేపటి సిటిజన్స్, మన కంట్రీని అభివృద్ధి చేయాలి. ఎందుకంటే మన కంట్రీ డెవలపింగ్ స్టేట్లో ఉంది కాబట్టి మన డెవలప్డ్ కంట్రీలా మనము తీర్చిదిద్దాలి అని చెప్పారనమాట. రైట్, వెరీ గుడ్. చాలా మంచిగా అనిపించింది. 10th అయిపోయింది, ఒక జాబ్, ఒక టీచరు, నేను ఒక ఫీల్డ్, ఐ చూస్ టు బికమ్ ఏ టీచర్. లైక్ దట్ మా ఫ్రెండ్స్ కూడా ఎంతో వేరే ఫీల్డ్స్లో ఉన్నారు. స్టిల్ దే ఆర్ ఇన్ కాంటాక్ట్ విత్ మీ. స్టిల్ ఇప్పుడు నేను ఒక టీచర్, యాజ్ ఎ టీచర్గా నేను నా పిల్లలకి ఏం చెప్తున్నా, రైట్ ఫ్రమ్ 2004 ఆన్వర్డ్స్ నా టీచింగ్ అండి, అప్ టు టిల్ ప్రెజెంట్ 2021. ఇప్పుడు కూడా నా స్టూడెంట్స్కు ఏం చెప్తున్నానంటే, స్టిల్ అరే మీరు రేపటి పౌరులరా, మీరు రేపటి మన కంట్రీ ఫ్యూచర్ సిటిజన్స్నా, మన కంట్రీని అభివృద్ధి చేయాలరా మీరు అని మనం చెప్తున్నాం. ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను. అదే నాకు చాలా బాధాకరం. అరే నేను చదువుకున్నప్పుడు మా టీచర్ చెప్పేది ఇండియా ఈజ్ అ డెవలపింగ్ కంట్రీ. నేను చదువుకున్న ఒక టీచర్ అయ్యి నా పిల్లలు చెప్పుకున్నా కూడా వాళ్ళకి ఇదే మాట చెప్తున్నాను. వాళ్ళు పెద్దగా అయ్యి వాళ్ళ ఒక టీచర్ ప్రొఫెషన్లో ఎంచుకొని వాళ్ళు నాకు డౌటే, వాళ్ళ పిల్లలకి ఏం చెప్తారంటే, అరే మీరు కూడా ఫ్యూచర్ సిటిజన్స్ రా, ఎందుకంటే మన కంట్రీ ఒక డెవలపింగ్ స్టేట్లో ఉంది అని చెప్తారు. అవునా?
ఇదైతే 100% వాస్తవమే. ఆలోచన చేసుకుంటే అట్లనే ఉంది. ఎందుకు అని అంటే, ఎందుకు మనం డెవలప్డ్ అని చెప్పలేకపోతున్నాం, చేయలేకపోతున్నాం అంటే వీ హ్యావ్ టు చేంజ్ అవర్ సెల్ఫ్. మన యొక్క ఆలోచన శక్తి, మనకొక బ్యాడ్ హ్యాబిట్ ఉంది, ఇగ్నోరెన్స్. ఆ ఇగ్నోరెన్స్ని మనం బయట తీసేసేయాలి. దట్ ఈస్ ద ఫస్ట్ వీ నీడ్ టు చేంజ్ అవర్ ఇగ్నోరెన్స్. నాకెందుకులే అని అనుకోకుండా అది ఎందుకు అలా అవుతుంది, దాన్ని మనం సరి చేసుకుంటే ఆటోమేటికలీ మన కంట్రీ ఒక డెవలప్డ్ అవుతుంది. దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ థింకింగ్. ఇగ్నోరెన్స్ ఉండొద్దు మనకి. ద నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఈ పొలిటికల్ పార్టీస్ ఏవైతే వచ్చాయో ఆఫ్టర్ ద ఇండిపెండెన్స్ వచ్చాయి, డెవలప్మెంట్ వాళ్ళ తగ్గట్టు వాళ్ళు చేసుకుని జనాల దగ్గరకు వచ్చారు, మాట్లాడారు, మీటింగ్లు పెట్టారు, హామీలు ఇచ్చారు, వేశారు, కాదంటలే నేను. కానీ స్టిల్ చూడండి, మీరే చూడండి, ఇంత వచ్చినా కూడా ఇంత డెవలప్మెంట్ చూసి కూడా మనము ఇంకా డెవలప్డ్ అని పిలిపించుకుంటలేము. ఎందుకనంటే ఈ పార్టీస్ ఏవైతే వచ్చాయో దే ఆర్ నాట్ డూయింగ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్. 100కి 100% కరెక్ట్ కష్టపడితే ఆటోమేటికలీ మనకు ఒక మంచి రిజల్ట్ వచ్చేది. ఎందుకంటే వాళ్ళ చెప్పే మాటలే అబద్ధాలు. 100 మాటలు చెప్తే ఏదో 40-30 కరెక్ట్ ఉంటాయి, మిగతా 70 అన్ని ఫాల్స్ ఉంటాయి. అదైతే 100% మీ అందరికీ తెలుసు. యాజ్ ఎ టీచర్ నేను బాగా అబ్జర్వ్ చేసినాను. ఎంతోమంది పార్టీలు వచ్చాయి, ఎందుకంటే చెప్పి ఫాల్స్ ప్రామిసెస్ చెప్తారు కానీ ఆ మాటపై నిలబెట్టుకోరు. దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు సే. ఇంకొకటి, ద మేజర్ థింగ్, మన కంట్రీని ఎందుకు వెనకబడిపోతున్నాము అంటే ఒక అవినీతి అనేది చాలా ఎక్కువైపోయిందండి మన భారతదేశంలో. అవినీతి. ఆ అవినీతిని బాగా అంతం చేయలేకపోతున్నాయి పొలిటికల్ పార్టీలు. వస్తున్నాయి కానీ అవినీతి నిర్మూలన అంటున్నారు కానీ దాన్ని ఎవరు అంతం చేయలేకపోతున్నారు. ఇదైతే దిస్ ఈజ్ మై హార్ట్ఫుల్ వర్డ్, చేయలేకపోతున్నారు. అదైతే చాలా సిగ్గుచేటి చెప్పాలంటే మన పొలిటికల్ పార్టీస్. ఎందుకంటే వాళ్ళే ఒక కరప్ట్, ఆ పొలిటికల్ పార్టీస్ ఒక కరప్ట్ పొలిటికల్ పార్టీస్. ఇది మారాలా. ఇది మారితే ఆటోమేటికలీ మన 100% చెప్తున్నానండి, మన భారతదేశం నంబర్ 1 కంట్రీ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇట్ విల్ బి ఒక డెవలప్డ్ కంట్రీ అని పిలిపించుకుంటుంది. కానీ అకార్డింగ్ టు మై ఒపీనియన్ దిస్ కెనాట్ బి హ్యాపెండ్. ఎందుకంటే ఈ పొలిటికల్ పార్టీసు ఒకదానిపైన ఒక విమర్శలు చేసుకుంటే కానీ వీడు పవర్కి వస్తే వాడు పవర్కి వస్తే వీడు, ఈ పార్టీ పార్టీ పవర్కి వస్తే ఆ పార్టీ ఈ పవర్కి వస్తే వాళ్ళ మాటలు యుద్ధాలు నడుస్తాయి కానీ చేసామంటారు కానీ నిలబెట్టుకోరు, ఇంప్లిమెంటేషన్ కావు. ఎందుకంటే మన ఇండియాలో ఒకప్పుడు ప్లానింగ్ ఉండేది, అడ్మినిస్ట్రేషన్ ఉండేది కానీ ప్లానింగ్ ఉండకపోతుండే. ఆ ప్లానింగ్ ఉన్నా కూడా ఒక ఇంప్లిమెంటేషన్ ఉండకపోతుండే. ఫైనల్లీ ఆ ఫాలోఅప్ ఉండకపోతుండే. ఆఫ్టర్ దట్ సమ్ పార్టీస్ వచ్చాయి పవర్కి, దే హ్యాడ్ ఏ ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్, దే హ్యాడ్ ఏ ప్రాపర్ ప్లానింగ్, ఇంప్లిమెంటేషన్లో ఫెయిల్ అయినాయి, ఇంకా ఫాలోఅపే ఉండదు. ఆఫ్టర్ దట్ ఇంకొంచెం చూసుకుంటే అడ్మినిస్ట్రేషన్ ఉంది, ప్లానింగ్ చేస్తున్నారు, దాని తర్వాత ఇంప్లిమెంటేషన్ కూడా చేస్తున్నారు కానీ అంతవరకు అయితే లేదు, ఇంకా ఫాలోఅప్ అయితే మొత్తానికి లేదు. అంటే ఓవరాల్ చూసుకుంటే ఏ ఒక అడ్మినిస్ట్రేషన్లో మనం చూసుకున్నా కూడా ఒక ఫాలోఅప్ అనేది లేదు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే యాజ్ ఎ టీచర్ నా స్టూడెంట్స్ని కంపల్సరీ ఫాలోఅప్ చేసుకుంటాను. ఎందుకంటే ఒక సమ్ బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేసిన వెంటనే అరే మీకు అర్థమైందా లేదా అని 40 మంది ఉంటారు, 30 మంది ఉంటారు, నీకు అర్థమైందా సమ్, ఎందుకంటే వాళ్ళ ఫేసులు చూస్తే అర్థమైపోతుంది. వాళ్ళ ఫేస్ రీడింగ్ చూసి మనం చెప్పి అది మీకు అర్థం కాకపోవచ్చు మళ్ళీ చెప్తాం. దేర్ఫోర్ దిస్ ఈజ్ కాల్డ్ ఫాలోఅప్. ఏదో మనం ఒక ఫాలోఅప్ లేని అడ్మినిస్ట్రేషన్ దట్ ఈస్ నాట్ ఏ ప్రాపర్ గవర్నమెంట్. ఫాలోఅప్ షుడ్ బి డన్ బై ద గవర్నమెంట్ వెదర్ దే ఆర్ సాటిస్ఫైడ్ ఆర్ నాట్. ఇది ఒకటి. మన ఈ కరప్షన్ అన్నది అంతం చేస్తానండి, ఆటోమేటికలీ మన కంట్రీ ఎకానమీ గ్రోత్ బాగుంటుంది. మన ఎకానమీని కిల్లింగ్ చేసేదే ఈ కరప్షన్. ఈ కరప్షన్ అంతవరకు మనము మ్యాక్సిమం ఒక 90% వరకు అంతం చేసేసామంటే మన కంట్రీ చెప్తాను డెఫినెట్లీగా ఒక డెవలప్డ్ కంట్రీ అని చెప్పగలుగుతాం. దాంతోపాటు ఒక గుడ్ అడ్మినిస్ట్రేషను, ఒక ప్లానింగు, ఇంప్లిమెంటేషన్, ఫాలోఅప్ ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ ఫాలోఅప్ పైన చాలా జాగ్రత్త తీసుకోవాలన్నమాట గవర్నమెంట్. దీంతో పాటు ఈ విషయాలతో పాటు ఇగ్నోరెన్స్. యాజ్ ఏ సిటిజన్స్ మనం ఒక ఇగ్నోరెన్స్ అన్నది మనము ఉండొద్దు. నాకెందుకులే అని మనం ఆలోచన చేసినామంటే మన కంట్రీని మనము దింపేస్తున్నాము.
దట్ ఈస్ వాట్ ఈచ్ అండ్ ఎవ్రీ సిటిజన్ షుడ్ థింక్ అబౌట్ దిస్. ఇదొకటి. ఇగ్నోరెన్స్ ఉండొద్దు, కరప్షన్ ఉండొద్దు, ఒక గుడ్ అడ్మినిస్ట్రేషన్ ఉంటే ఆటోమేటికలీ ఈ 3 ఉన్నాయంటే మన కంట్రీ డెఫినెట్లీగా డెవలప్మెంట్ స్టేజ్లో కంటే డెవలప్డ్ స్టేజ్ కింద వెళ్ళిపోతామన్నమాట మనం, రైట్. ఇప్పుడు మీ అందరూ తెలుసు కరప్షన్ 2019-20 నేను ఫ్యాక్ట్స్ చూసుకుంటే ఈ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో వాళ్ళు రిలీజ్ చేస్తే ఇండియా ఈ స్టాండింగ్ అది 80th పొజిషన్ అండి. 80వ ర్యాంక్లో ఉంది అది. అవుట్ ఆఫ్ 180 కంట్రీస్లో వాళ్ళు చూస్తే 80వ స్థానంలో ఉందన్నమాట. ఎంత బాధాకరం చూడండి, కరప్షన్ ఎంత ఉంది మన దగ్గర. అదే ఆస్ట్రేలియా నెంబర్ 1 డెన్మార్కు, ఆస్ట్రేలియా, నెక్స్ట్ నార్వే, సింగపూరు, స్వీడను, ఇవన్నీ దగ్గర దే ఆర్ స్టాండింగ్ ఎట్ ద ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, 5th ప్లేస్లో ఉన్నాయి అవి. మనము నెంబర్ 80లో ఉన్నాం మనం. అంటే వాళ్ళకు ఎట్లా ఇచ్చారంటే ర్యాంక్, వాళ్ళకి మార్కులు ఎట్లా ఇచ్చారంటే 100కు 90 మార్క్స్ అని ఇచ్చారు. మనకు 100కు 40 మార్కులు మిస్ 40 మార్కులు. ఇట్ ఈస్ లైక్ బార్డర్ మార్క్. నా స్టూడెంట్కి జస్ట్ మినిమం మార్క్స్ తెచ్చుకోమని చెప్తానే 40 మార్క్స్ అట్లా ఇస్తున్నాం. ఇంత వేరియేషన్ ఉంటే 90 మార్కులు ఎక్కడ, 40 మార్కులు ఎక్కడ కరప్షన్లో? 90 మార్కులు ఇచ్చి వాళ్ళ నీట్ కంట్రీస్ అంటున్నాము, 40 మార్కులు ఇస్తున్నాం మనం 100 కంటే. ఎంత దిగజారిపోయినాం చూడండి. ఈ కరప్షన్ అన్నది మన పొలిటికల్ పార్టీస్ అయితే అంతం చేయలేకపోతున్నాయి. ఎందుకంటే నా ఉద్దేశంలో అయితే ఈచ్ అండ్ ఎవ్రీ పొలిటికల్ పార్టీ ఈజ్ అ కరప్ట్ పార్టీ. ఎందుకంటే హామీలు ఇస్తారు కానీ నిలబెట్టుకోరు. ఎందుకంటే అది దోచేసుకుంటారు. అది మీరు న్యూస్లో చూస్తున్నారు, ఎంతమంది ఎంత దోచుకున్నారో, పేపర్లలో వస్తున్నారో అన్నీ మీకు తెలుసు, రైట్. దిస్ ఈజ్ అబౌట్ అవర్ మన కంట్రీ గురించి మాట్లాడుకున్నాం మనం. ఇంకొక విషయం ఏంటంటే మీ అందరికీ తెలుసు, ఈ అవినీతిని అంతం చేయడానికి మన 2016 November 8th నైట్ 8:15 మన ప్రధానమంత్రి గారు, ప్రైమ్ మినిస్టరు, మీకు తెలుసు ఆ ప్రైమ్ మినిస్టర్ 2016లో ఎవరున్నారు, కరెంట్ రన్నింగ్ ప్రైమ్ మినిస్టర్. ఆయన ఏమన్నారు, అవినీతిని అంతం చేస్తా అని చెప్పారు. నైట్ 8:15కి 500 నోట్స్ అండ్ 1000 రూపీస్ నోట్స్ తీసేస్తా అని చెప్పారు. అయ్యో నేను చాలా మంచిగా అనుకున్నాను, అరే వెరీ గుడ్ ప్రైమ్ మినిస్టర్, ఐఎమ్ రియలీ అప్రిషియేటింగ్ ద ప్రైమ్ మినిస్టర్. కానీ ఇంకేం చెప్పాడు, 45 days 50 daysలో మీకు రిజల్ట్ కూడా చూపిస్తా, ఎంతమంది డబ్బు వచ్చిందో, ఎంతమంది కలెక్షన్ అయిందో, ఎంతమంది అవినీతి పరులు ఉన్నారో, లంచకోర్లు ఉన్నారో, వాళ్ళని బయటకు తీసుకొచ్చి మేము కూడా పెడతాను అన్నాడు. పెట్టిండా అండి చెప్పండి, పెట్టిండా? అన్ని దొంగ మాటలే, అన్ని దొంగ. దట్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఆఫ్ దట్ గవర్నమెంట్. ఎందుకంటే వాళ్ళు లొంగిపోతున్నారు డబ్బుకి, బడాబాబులకు లొంగిపోతున్నారు. గవర్నమెంట్ వాళ్ళ చేతులు ఉందా లేకపోతే వీళ్ళు వాళ్ళ చేతులు ఉందా నాకు అర్థం కావట్లేదు, కానీ ఆ డబ్బుని చూసి లొంగిపోతున్నారు అనమాట. ఇది మారాలా. ఆ లంచకోళ్ళని బయట తీసుకొస్తే ఆ వచ్చిన అక్రమంగా సంపాదన డబ్బుని మనము మన కంట్రీని డెవలప్మెంట్ చేయడానికి మనం వాడితే మన దేశం ఏడనో ఉంటుంది. కానీ అది చేయరు. దట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ఏ ఒక్క గవర్నమెంట్ అయితే చేయదు. అంతే, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ ఇస్ చెప్పాలంటే ఒక లో క్యాడర్ థింకింగ్ రిగార్డింగ్ ద కరప్షన్. వేరే చేసి ఉండొచ్చు కావచ్చు, నేను దానికి ఏం అపోజ్ చేస్తలేను నేను. కానీ కరప్షన్లో అయితే వీళ్ళ లో క్యాడర్ థింకింగ్ అనమాట. కేటగిరీ చాలా తక్కువ అనమాట థింకింగ్లో. ఇది ఒకటి నేను చెప్పాలనుకుంటున్నానండి అందరితోటి, రైట్. ఇప్పుడు మన భారతదేశం గురించి మాట్లాడినాం. ఇప్పుడు యాజ్ అ తెలంగాణ బిడ్డని, దేర్ఫోర్ మనం తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నామండి? ఎన్నో 60 ఏళ్ళు 60-70 నుంచి మనం కొట్లాడుతున్నాం సపరేట్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. దేర్ఫోర్ వీ నీడ్ ద బైఫర్కేషన్ అని. ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు అక్కడ మనకు పరిపాలించిన గవర్నమెంట్స్ మీకు తెలుసు. దేర్ఫోర్ వాళ్ళ ఏరియాస్కే చూసుకున్నారు చెప్పాలంటే. తెలంగాణ ఆంధ్ర కలిసి మొత్తము ఒక ఆంధ్ర సైడే డెవలప్మెంట్ ఎక్కువ జరిగింది. కాబట్టి మనం అప్పుడు ఎన్నో సంవత్సరాలు కొట్లాడుకొని ఎన్నో ఉద్యమాలు చేసి, అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ద స్టూడెంట్స్, ఎస్పెషలీ ద స్టూడెంట్స్ హూ హ్యాస్ గివెన్ దేర్ లైఫ్స్, కొంతమంది ప్రాణాలు బలిదానాలు ఇచ్చి కొట్లాడి ఫైనలీ వీ గాట్ తెలంగాణ, రైట్. వెరీ గుడ్. ఐఎమ్ అప్రిషియేటింగ్ ఆల్ ద తెలంగాణ పీపుల్ హూ హ్యాస్ సపోర్టెడ్ ఇన్ అచీవింగ్ ద సపరేట్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఇన్ దట్ ఐఎమ్ ఆల్సో ఏ మెంబర్. నేను కూడా ఒక తెలంగాణ బిడ్డను కాబట్టి నేను కూడా సపోర్ట్ చేశాను. ఎందుకంటే నా ఫ్యామిలీ బాగుంటుంది, నా సొసైటీ బాగుంటుంది, నా తెలంగాణ బాగుంటుంది అని నేను కూడా అనుకున్నాను. కానీ ఎందుకు తెచ్చుకున్నాము తెలంగాణ? మన ప్రాజెక్ట్స్ మనకు ఉండాలి, మనకు ఉద్యోగాలు ఉండాలి,
మన దగ్గర మంచి స్కీమ్స్ ఉండాలి, మంచి రోడ్లు ఉండాలి, ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ ఉండాలి, ఒక మంచి ఇంప్లిమెంటేషన్ ప్రాపర్ ప్లానింగ్ ఫాలో అప్ ఉండాలి నేను అనుకున్నాను. బట్ తెలంగాణ వచ్చినాక సోకాల్ ఒక గవర్నమెంట్ ఫామ్ అయింది, మీ అందరు తెలుసు. ఆ గవర్నమెంట్ పేరు నేను చెప్పా, గవర్నమెంట్ ఫామ్ అయింది, రైట్. దేర్ఫోర్ ఇనిషియలీ ఐ ఫీల్ దట్ అట్లీస్ట్ దట్ పర్టికులర్ పార్టీ ఆర్ చీఫ్ మినిస్టర్ ఈ విల్ డూ సంథింగ్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద తెలంగాణ. ఏదో కొన్ని డెవలప్మెంట్స్ మాత్రమే జరిగినాయండి, ఓన్లీ సమ్ డెవలప్మెంట్స్ ఓన్లీ జరిగినాయి, వెరీ లెస్. అవుట్ ఆఫ్ 100 నేను ఎంత ఇవ్వచ్చు అంటే ఒక 10% ఇవ్వచ్చు, 10-15%. బట్ దేర్ ఆర్ సో మెనీ ఏరియాస్ వేర్ స్టిల్ వీ నీడ్ ద డెవలప్మెంట్. చెప్పాలని ఫస్ట్ కరప్షన్ అండి, కరప్షను ఈ పార్టీ ఏదో ఫామ్ అయిందో దానిలో కరప్షన్ ఉంది. తెలంగాణ ఇప్పటివరకు చూసుకుంటే ఫ్రమ్ 2004 and 2019 చూసుకుంటే 2020 కంప్లీట్ 2020 వరకు చూసుకుంటే ఈ కరప్షన్ అనేది దగ్గర మనం 5th ప్లేస్లో ఉన్నామంట ఇండియాలో సర్వే చేస్తే కరప్షన్లో 5th ప్లేస్లో ఉన్నామంట మన తెలంగాణ. ఎందుకంటే ఈ ఇండియన్ కరప్షన్ సర్వే చేశారంట అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఇండియా. చేస్తే దగ్గర వాళ్ళొక 2,000 to 10,000 మెంబర్స్తో మాట్లాడారంట. మాట్లాడితే వాళ్ళు ఏమి అడ్మిట్ చేశారు, దట్ వాళ్ళు గవర్నమెంట్ ఒక ఆఫీసెస్లో, మోస్ట్లీ గవర్నమెంట్ ఆఫీసెస్లో ఏ ఒక్క పని చేయించుకోవాలన్నా లంచం ఇచ్చే చేయించుకున్నారంట. ఇది అంతం చేసిందండి చెప్పండి గవర్నమెంట్? లంచంని అవినీతిని అరగట్టిందా, ఇలా కరప్షన్ స్టాప్ చేసిందా? దేర్ఫోర్ దేర్ ఇస్ నో ఫాలో అప్. ఎంతవరకు చెకింగ్ చేస్తున్నారు? మనం కూడా బయట పెట్టిరా? చూడండి, ఏ పార్టీ వచ్చినా కూడా ఈ అవినీతి పరులు అనేది బయట అయితే పెట్టదు. ఎందుకంటే వాళ్ళే కరప్ట్. ఆ పలానా పొలిటికల్ పార్టీ ఏదైతే ఫామ్ అయిందో అదే ఒక కరప్ట్ పొలిటికల్ పార్టీ, ఒక కరప్ట్ అనమాట అది. ఆ కరప్ట్ పొలిటికల్ పార్టీ మంచిగా అవినీతిని వద్దు, నేను ప్రజలకు మంచి చేయాలనుకుంటే ఆటోమేటిక్గా మంచిగా చేస్తారు. వాళ్ళే అవినీతి పరులు అయితే ఇక మన సమాజంకి ఏం చేస్తారండి చెప్పండి, రైట్. దీని గురించి ఈచ్ అండ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ తెలంగాణ షుడ్ ఫోకస్. అవినీతిని అయితే ఈ ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వమైనా అంతం చేయదలుచుకోలేదు, చేయదు కూడా. ఇదైతే 100% డ్యామ్ షూర్ తీసుకోండి. ఏదో అక్కడక్కడ 2 రేడ్లు చేపిస్తారు మనని, ఏదో మబ్బు పెట్టనీకనమాట. ఆ గవర్నమెంట్ ఆఫీస్లో కొన్ని ఇక్కడ సపోజ్ మనకి తీసుకొని ఒక ఎగ్జాంపుల్, కీసరా ఎంఆర్ఓ ఉన్నాడు, ఇక అక్కడ ఎన్నో కోడ్లు దొరికినాయి. చూడండి, నార్మల్గా చూసుకుంటేనే ఒక గవర్నమెంట్ ఆఫీసరే దగ్గర ఎన్ని కోట్లు దొరుకుతున్నాయి. ఒక అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ మల్కాజిగిరి దగ్గర 70 కోట్లు దొరికినాయి అంట. ల్యాండ్ రెవెన్యూ దగ్గర అవినీతి. ఈవెన్ పోలీసు వాళ్ళు కూడా దోచుకుంటారండి. మొన్న న్యూస్లో చూశాను, మన నిజామాబాద్లో అంట ఆ పోలీసు వాళ్ళ దగ్గర ఫిర్యాదు చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు కేసుని సెటిల్మెంట్ చేసుకుంటారంట. ఎఫ్ఐఆర్ రాసుకోకుండా కేసుని సెటిల్మెంట్ చేసుకుంటారంట. సెటిల్మెంట్ చేసుకుని డబ్బులు అడుగుతున్నారంట. నీ దగ్గర వచ్చినప్పుడు నువ్వు ఎంక్వైరీ చేసుకొని కేసు ఎఫ్ఐఆర్ రాసుకొని దాని తర్వాత నువ్వు ఒక యాక్షన్ తీసుకోవాలి. కానీ ఒక సెటిల్మెంట్ చేసుకునే రకం అయిపోయింది. దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్. దేర్ఫోర్ దేర్ ఇస్ నో థరో ఫాలో అప్ ఆన్ దిస్ కరప్షన్ పైన ఎక్కువ ఫాలో అప్ అనేది ఎక్కువ లేదు, ఉండదు కూడా. ఎందుకంటే ద గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ కరప్ట్ గవర్నమెంట్. నేను చేయాలనుకుంటే అవినీతిని అంతం చేయాలనుకుంటే ఒక థరో ఫాలో అప్ ఉంటుంది. ఏవైతే డబ్బు దొరుకుతుందో అవినీతిని, మన దగ్గర చాలామంది ఉన్నారండి అవినీతి పరులు. ప్రతి ఒక్కరి దగ్గర కరెక్ట్గా స్ట్రిక్ట్గా చేసుకొని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసుకొని వాళ్ళని బయట తీసుకొస్తే, మన స్టేట్ కానివ్వండి ఒక సెంట్రల్ గవర్నమెంట్ కానీ కరెక్ట్గా తీసుకొస్తే ఆటోమేటికలీ మన దగ్గర ఎంతో డబ్బు బయటపడుతుంది. అది మన పేద ప్రజలకు ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం మన కంట్రీ ఒక డెవలప్డ్ స్టేట్లో అవుతుంది. కానీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ దే వోంట్ డూ ఎనీథింగ్. నో పొలిటికల్ పార్టీ ఈస్ గోయింగ్ టు డూ దట్. యాజ్ ఎ టీచర్ ఐఎమ్ రైటింగ్ ఇన్ బాండ్ పేపర్ పైన ఇచ్చి నేను చెప్పగలుగుతా, రైట్. దిస్ ఈజ్ ద థింగ్. ఇప్పుడు నా దగ్గర కొన్ని ఫ్యాక్ట్స్, రైట్. ఈ స్కీమ్స్ అన్నారు, మన తెలంగాణ స్కీమ్స్ వచ్చాయి. లైక్ ఇళ్ళ స్కీము, హౌజెస్, లైక్ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కోసం, ఆశరా పెన్షన్స్, ఇంకా సో మెనీ స్కీమ్స్ వచ్చాయి. కాదంటే వెరీ గుడ్. ఇల్లులు అన్నారు,
1,00,000 ఇల్లులు అన్నారు. ఎంతమంది కట్టించారండి? ఎంతమంది కట్టించారు చెప్పండి? దట్ ఈస్ ద థింగ్. స్కీమ్లు అంటారు, ఏ ఒక్క స్కీమ్ అంటారు, జస్ట్ మాట వర్డ్స్కి. బట్ దట్ ఈస్ నథింగ్ బట్ దట్ ఈస్ కాల్డ్ ఏ బ్యాడ్ అడ్మినిస్ట్రేషన్ బాగాలేదు. ఏదో ప్లాన్ చేసారు ఇల్లులు కట్టిద్దామని, ఇంప్లిమెంటేషన్ ఎంతమంది చేశారో మీకే తెలుసు. ఎన్ని ఇల్లులు ఇచ్చారు, దట్ ఈస్ ఓన్లీ కాల్ ఇంప్లిమెంటేషన్. ఇక ఫాలో అప్ అయితే పక్కకు పెట్టేసాను, ఇక ఫాలో అప్ ఉండదన్నమాట. ఎవరికి ఇచ్చినామా రైట్ ఇచ్చినామా ఒక స్కీమ్ పెట్టినామా, 2 ఫోటోలు దిగినామా వాళ్ళతోటి, మనం అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నామా, న్యూస్ పేపర్లలో న్యూస్లలో వేసుకున్నామా, మనకు ఓట్లు వచ్చినాయా, అంతవరకే. అదే పెట్టుకొని మళ్ళీ మన దగ్గరకు వస్తారు, మేము ఇల్లు ఇచ్చినాం కదా, అవి ఇచ్చినాం కదా అని మన దగ్గర ఓటు అడగడానికి వస్తారు. 5 సంవత్సరాలకు ఒకసారి వస్తారు, ఆఫ్టర్ 5 years వస్తారు. మళ్ళీ ఎప్పుడు కనిపిస్తారు? మళ్ళీ 5 yearsకే కనిపిస్తాడు, మధ్యలో ఎప్పుడు కనిపించాడు మళ్ళీ, అంతే. దిస్ ఈజ్ వాట్ ద గవర్నెన్స్. ఒక ఎమ్మెల్యే, ఒక రిప్రజెంటేటివ్, ఈ షుడ్ బీ దేర్ విత్ ద పీపుల్. ప్రజల్లో కలిసిపోయి ఉండాలి, ఏదో గవర్నమెంట్ ఆఫీస్లో కూర్చొని పనిచేస్తే కాదు. ఆల్వేస్ ఈ షుడ్ బీ వెరీ మచ్ హెల్ప్ఫుల్ ఫర్ ద కామన్ మ్యాన్, కామన్ పీపుల్. దిస్ ఈజ్ వాట్ అవర్ ఎమ్మెల్యే సార్. వస్తారు, చూస్తారు, ఓట్లు అడుగుతారు, మేము ఇది చేస్తాం, ఇది చేసి హామీలు ఇస్తారు, మీ అందరికీ తెలుసు అది, అన్నీ మస్తు మాటలు చెప్తారు. కానీ బట్ వాట్ ఐ హవ్ సీన్ ఈస్ నో వన్ విల్ ఆఫ్టర్ వెన్ దే కమ్ ఫర్ బెగ్గింగ్ వెన్ దే విల్ కమ్ ఫర్ బెగ్గింగ్ ఆఫ్ ఓట్స్, దాని తర్వాత మళ్ళీ ఎవరు కనిపించాడు, గెలిచిన ఓడిపోయినా అంతే, అయిపోయింది, ఆ రోజుకి అయిపోయింది అనమాట. దట్స్ ఆల్. అందుకే ఈ స్కీమ్స్ ఏవైతే పెడుతున్నారో దిస్ ఆర్ నాట్ అంటే కరెక్ట్ లబ్ధిదారులకు దొరకడం లేదు. ఏదైనా కానివ్వండి, ఏది మన డబుల్ ఇల్లులు 1,00,000 ఇల్లులు కట్టిస్తారు. ఎంతమంది కట్టించారు మీరే చూడండి. మన గవర్నమెంట్ పక్క రాష్ట్రమైనా పర్వాలేదండి, డివైడ్ అయినాక వాళ్ళకైనా దగ్గర అక్కడ చీఫ్ మినిస్టరు ఆయన పాదయాత్రలో చూసి చాలా బాధపడ్డాడంటే ఇల్లులు లేవని. 25 లక్షల ఇల్లు ఇస్తా అని చెప్పి ఇప్పుడు 31 lakhs 31 లక్షల ఇల్లులు ఇళ్ళ పట్టాలు ఇస్తున్నాయి ఆయన. చూడండి ఎంత, ఇట్స్ వెరీ గుడ్ అచీవ్మెంట్ చెప్పాలంటే. దిస్ ఈజ్ వాట్ వీ షుడ్ హ్యావ్ ఏ కరెక్ట్ ఎలక్షన్ మేనిఫెస్టో. ఈయన 1,00,000 ఇల్లులు ఈయనకే చాలా పైన కింద అవుతున్నాడు మన ఉన్న సోకాల్ సీఎం. ఇక 31 lakhs ఇల్లులు ఏడ కట్టిస్తాడు మీరు ఆలోచన చేసుకోండి. ఏ ఒక్క స్కీమ్లో ఫాలోఅప్ లేదండి. కరెక్ట్ పేదోనికి యాక్చువల్లీ స్కీమ్ పెట్టేదే పేదోళ్ళ గురించి. ఆ పేదోళ్ళకైతే ఆ స్కీము పోవడం లేదు. పోయినా కూడా అవుట్ ఆఫ్ 100 వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ గోయింగ్ ఓన్లీ 20 or 30%. రిమైనింగ్ 70% అదర్ పీపుల్ తీసేసుకుంటారు, మధ్యవర్తులు తీసేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఒక ఏరియాలో 100 ఇల్లు శాంక్షన్ అయితే దాంట్లో ఆల్రెడీ ఒక 30-40% బుక్డ్ అయిపోతాయి అనమాట. అంటే రిమైనింగ్ ఒక 50% ఇల్లులు మాత్రమే పోతున్నాయి, రిమైనింగ్ 50% వీళ్ళు పనిచేసుకుంటారు. దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ రిగార్డింగ్ ద స్కీమ్స్. మీన్స్ దేర్ ఆల్సో కరప్షన్ ఈజ్ బిన్ సీన్, రైట్. నెక్స్ట్ అన్ఎంప్లాయ్మెంట్. తెలంగాణ దేనికి తెచ్చుకున్నామంటే యువతకు మంచి ఉద్యోగాలు ఇస్తారని. ఎంతవరకు ఇచ్చారు ఉద్యోగాలు చూడండి. పిచ్చుకుక్కలు రోడ్ పైన తిరుగుతున్నారు పాపం యువత. ఎంతో ఓ టీచర్ కానివ్వండి, ఎవరైనా కానీ, ఒక గ్రాడ్యుయేట్ స్టూడెంట్ కానివ్వండి, ఉస్మాన్ యూనివర్సిటీ దగ్గర చెట్ల కింద నేను బండి పైన పోతుంటే చూస్తుంటే అక్కడ మంచిగా చెట్ల కింద కూర్చొని బాగా చదువుకొని, అరే ఏదో ఒక నేను ఒక IAS ఆఫీసర్ అవుతాను, ఒక కలెక్టర్ అవుతాను, ఒక టీచర్ అవుతాను అని ఇంత కష్టపడి ప్రిపేర్ అవుతూ ఉన్నారనమాట. వెయిటింగ్ చేస్తారనమాట గవర్నమెంట్ ఎప్పుడో ఒక నోటిఫికేషన్ వదిలేస్తుందని. 1,00,000 ఉద్యోగాలు అని చెప్పిండు. దగ్గర చూసి 25,000 ఉద్యోగాలు ఏమో వేశారు. దాంట్లో సమ్ ఆఫ్ ద జాబ్ నోటిఫికేషన్ దే ఆర్ ఇన్ ద కోర్ట్ ఓన్లీ. కోర్టులో స్టే పడి ఉన్నాయి అనమాట, దాని గురించి ప్రొసీడ్ కావద్దని. దేర్ఫోర్ చూడండి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కల్పిస్తుంది మన గవర్నమెంట్. దేర్ఫోర్ వాళ్ళ ఏజ్ ఎక్కువైపోతుంటుంది. ఆ ఏజ్ ఒకసారి మనము ఎగ్జామ్ రాసే ఒక సర్టెన్ ఏజ్ పీరియడ్ ఉంటుంది, ఒక పీరియడ్ ఉంటుంది. ఆ ఒక్క పీరియడ్ దాటిపోయిందంటే మళ్ళీ ఇంట్రెస్ట్ ఆ కాన్సన్ట్రేషన్ మళ్ళీ డెవలప్ కావడం చాలా కష్టం. దేర్ఫోర్ వెన్ ద గవర్నమెంట్ ఈస్ ఫార్మ్ ఇన్ ద పర్టికులర్ 5 years టైంలోనే ఒక నోటిఫికేషన్ 2-3 నోటిఫికేషన్ వదిలేస్తే మంచివి, ఒక జంబో నోటిఫికేషన్ వదిలేస్తే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ దొరుకుతాయి.
కానీ మనకు గవర్నమెంట్ నిలబెట్టుకోలేదు. చూడండి, దిస్ ఈజ్ వాట్. పాపం నేను చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే పేపర్లో చూస్తున్నా, న్యూస్లో చూస్తున్నా కదా. నేను కూడా టీచరే, నేను కూడా వెయిటింగ్ చేశాను. ఏదో కొన్ని పోస్టులు వేశారు, కానీ ఆ పోస్టులు ఇట్స్ నాట్ సఫిషియెంట్. ఎంతోమంది రాస్తున్నారు, అంటే పోస్టులు నింపే ఉన్నాయి చాలా. చూసుకుంటే ఎన్నో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బట్ ద గవర్నమెంట్ ఈజ్ స్టిల్ నాట్ థింకింగ్ టు ఫిల్ దోస్ ఆల్ ద వేకెంట్ పొజిషన్స్. వై మీన్స్ ద గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ షుడ్ నో. ఎందుకంటే మీకే తెలుసు, ఆ దేవునికే తెలుసు, ఆ గవర్నమెంట్కి తెలియాలి అది ఎందుకు చేస్తలేదు. రైట్. నెక్స్ట్ కమింగ్ టు ఒక ఎడ్యుకేషన్ గురించి చూసుకుంటే, రాసుకున్నాను బుక్లో, రాసుకున్నాను కొన్ని పాయింట్స్. దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ విత్ దిస్ ఆల్ ద బ్యాడ్ గవర్నెన్స్ ఆఫ్ అవర్ గవర్నమెంట్. దేర్ఫోర్ ఈ ఎడ్యుకేషన్ తీసుకుంటే స్కూల్స్ ఎన్నో ఉన్నాయి, దానిలో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, దానిలో ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఉండదు. బెంచులు ఉండవు, ఫ్యాన్లు ఉండవు, బోర్డులు చక్కగా ఉండవు, టాయిలెట్స్ చక్కగా ఉండవు. బయట నుంచి కలరింగ్ అయితే బాగా చేస్తారు, కలరింగ్ మంచి కలర్ వేస్తారు. లోపలికి పోతే ఏముండదు, పిల్లలు ఉండరు, కానీ టీచర్లు 2-3 ఉంటారు అంతే. అక్కడ చూడండి రేషియో లేదు, అంటే దేర్ ఇస్ నో థరో ఫాలో వై ద స్టూడెంట్స్ ఆర్ బిన్ డిక్రీజింగ్. టీచర్లు ఉంటారు, స్టూడెంట్స్ తగ్గిపోయి ఎందుకు అని గవర్నమెంట్ ఆలోచన చేయాలి. ఎందుకంటే బికాస్ ద గవర్నమెంట్ ఈస్ నాట్ ప్రొవైడింగ్ వెరీ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ద స్కూల్. ఒక స్కూల్కి మంచి ఒక తెలంగాణ వచ్చినాక నేను ఏమనుకో, మంచి స్కూల్స్ డెవలప్ అవుతాయి మంచిగా. ఏదైతే ఓల్డ్ స్కూల్స్ ఉందో దాన్ని ఎరగొట్టి కొత్త స్కూల్స్ కట్టిస్తారు అని అనుకున్నా. ఓ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది. మీరు చూడండి స్కూల్లో పోతే బెంచులు చక్కగా ఉండవు, లైట్స్ ఫ్యాన్స్ కానివ్వండి, బాత్రూమ్స్ కానివ్వండి, అండ్ ఒక సైన్స్ ల్యాబ్ ఎన్ని ఉన్నాయి చూసుకోండి. ఎన్ని ల్యాబ్లు ఉన్నాయి, సైన్స్ ల్యాబు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఒక మ్యాథ్ ల్యాబ్, ఎన్ని ల్యాబ్లు చూసుకోండి. ఏ ఒక్క గవర్నమెంట్ స్కూల్లో ఇంప్లిమెంట్ ఉన్నాయి. బాత్రూమ్ ఫెసిలిటీస్ ఉండవు, ఒక మంచి క్యాంటీన్ ఉండదు. దిస్ ఈజ్ వాట్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ అవర్ ఎట్ ప్రజెంట్ తెలంగాణలో. ఆఫ్టర్ గెట్టింగ్ తెలంగాణలో చూడండి మన స్కూల్ పరిస్థితి ఇట్లున్నాయి. దేర్ ఈజ్ ఎ నీడ్ టు బీ చేంజ్డ్. ఆ చేంజ్ రావాలి, కానీ మన గవర్నమెంట్ చేయదు. ఈవెన్ మన గవర్నమెంట్ స్కూల్లో మన పిల్లలు వేయాలన్నా కూడా చాలా బాధపడతాం. ఎందుకంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఒక గుడ్ సెక్యూరిటీ లేదు కాబట్టి అని మనకు కార్పొరేట్ స్కూళ్ళలో, ప్రైవేట్ స్కూల్లో వేసుకుంటాం. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఓకే రైట్, ద గివెన్ ఎడ్యుకేషన్, ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, వాళ్ళకి ఒక ఫాలోఅప్ చేసుకుంటున్నారు. కానీ ద థింగ్ ఈజ్ దే ఆర్ ఛార్జింగ్ ఎ హై లెవెల్ కాస్ట్. దే ఆర్ ఛార్జింగ్ లైక్ నియర్లీ 50,000 to 60,000 per month, per year, per year 50,000 to 60,000 రూపీస్ పెట్టి వాళ్ళు వసూలు చేసుకుంటున్నారు. హౌ ఏ కామన్ మ్యాన్, నాలాంటి నేను కూడా చాలా పేదోన్నే, నేను ఎట్లా చదివించుకుంటానండి? నెలకు 5,000 కట్టాలంటే ఫీజు, నేను ఏడుకలుగా పెట్టుకుంటున్నా చెప్పండి. ఇప్పుడు అదే ఒక గవర్నమెంట్ స్కూలు, దాని ఒక మంచి కార్పొరేట్ సెక్టర్ లాగా దాన్ని తయారు చేసి, ఒక మంచి ప్రొజెక్టర్ పెట్టి, ఒక మంచి సైన్స్ ల్యాబులు పెట్టి, ఒక మంచి బెంచులు, ఒక మంచి ప్రొజెక్టర్, సైన్స్ అన్ని డిఫరెంట్ కైండ్ ప్రొజెక్టర్స్ పెట్టి, దాన్ని మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి దాన్ని తయారు చేస్తే ఆటోమేటికలీ పబ్లిక్ అందరూ అరే గవర్నమెంట్ స్కూల్ బాగుంది కదా, అదొక బ్యాడ్ రిమార్క్ వచ్చేసిందండి. గవర్నమెంట్ స్కూల్ అంటే రైట్, గవర్నమెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ బాగుండదు అని ఒక రిమార్క్ మనం తెచ్చేసినాం అనమాట. అందుకే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ వీఆర్ షిఫ్టింగ్ టువర్డ్స్ కార్పొరేట్. సార్ కార్పొరేట్ పోయినా అక్కడ ఫీజులు ఉంటాయి, ఎట్లనే చూశారు కదా. నేనైతే కట్టుకోలేకపోతున్నాను అండి, కట్టలేను కూడా. అంత హెవీ ఛార్జెస్ ఆ ఫీజు ఏ నుంచి కట్టుకుంటాను నేను? అదే గవర్నమెంట్ దానిపైన దృష్టి పెట్టుకొని కొంచెం ఫీజు రిడక్షన్ చేసుకుంటే, అక్కడ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి, ఇప్పుడు చూడండి గవర్నమెంట్ స్కూల్ ఎదురుగా సో మచ్ ఆఫ్ ప్లేస్ ఉంటుంది, అక్కడ పిల్లల్ని వదిలేస్తారనమాట, ఆడుకోమని వదిలేస్తారు. వదిలేసినాక ఏమవుతుంది, వాళ్ళు ఆడుకుంటారు. ఏం ఆడుకుంటారు అంటే ఒక పీటీ టీచర్ని పెట్టి, ఒక మంచిగా ప్లే గ్రౌండ్స్ అంటే ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్ట్స్ ఏముండాలంటే, ఒక టెన్నికాయిట్ కోర్టు, ఒక బ్యాడ్మింటన్ కోర్టు, ఒక రన్నింగ్ ట్రాక్, ఒక మంచి హై లెవెల్ మంచి గ్రౌండ్స్ ఏర్పాటు చేసి వాళ్ళకు ఒక ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ ఫ్యూచర్లో ఒక స్పోర్ట్స్ పర్సన్ అవుతాడు. బట్ వేర్ ఈజ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద తెలంగాణ వచ్చినాక ఎక్కడ కనిపించినాయి అని చూడండి. మీ స్కూళ్ళలో పోయి చూడండి, ఏమన్నా గ్రౌండ్లు ఉన్నాయా? ఓపెన్ గ్రౌండ్ ఉంటుంది, కానీ దాంట్లో చూసుకుంటే మీకు
ఒక ఐటమ్స్ ఏం కనిపించవు, జస్ట్ ఇట్స్ అ బిల్డింగ్. దేర్ఫోర్ దిస్ ఈజ్ చాలా గవర్నమెంట్ తలుచుకుంటే ఇవన్నీ అవుతాయి, కానీ బట్ ద గవర్నమెంట్ ఈస్ నాట్ టేకింగ్ ద ప్రాపర్ ఇనిషియేషన్ ఆర్ వెరీ గుడ్ డెసిజన్స్ రిగార్డింగ్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్. ఫీజులు హైకులు, ఇంటర్మీడియట్ కాలేజీలు పోతే 10th క్లాస్ ఫీజులే దగ్గర సంవత్సరానికి, అప్ టు 10th క్లాస్ చూసుకుంటేనే సంవత్సరానికి 60,000-70,000 అయితే ఇంటర్మీడియట్ ఫీజులు చూస్తే దగ్గర 1,00,000 దాటిపోతున్నాయి. ఇక అది కాకుండా మనం ఒక ఇంజనీరు, ఒక డాక్టర్ చదివితే ఇంకా చూడండి. దేర్ఫోర్ వేర్ ఇస్ ద కంట్రోల్ ఆఫ్ ద ప్రైజెస్ ఆఫ్ ద ఫీజెస్? అంటే ఇట్ మీన్స్ దట్ గవర్నమెంట్ కార్పొరేట్ సెక్టర్లకు వంగిపోయింది. వాళ్ళు ఎంతో కొంత ఇస్తారు, ప్రసాదం పుచ్చుకోవాలా, మనము నోరు మూసుకొని కూర్చోవాలా. పేదోడు ఇష్టం ఉన్నాడు చదివించుకుంటాడు, కష్టం ఉన్నాడు ఇంట్లో కూర్చుంటాడు. దేర్ఫోర్ దిస్ ఈజ్ వాట్ ద గవర్నమెంట్ ఈజ్ థింకింగ్. ఇది ఒక గవర్నమెంట్ ఉద్దేశం అన్నమాట. ఇది కరెక్ట్ కాదండి ఇది. దేర్ఫోర్ ద గవర్నమెంట్ షుడ్ రియలైజ్, కానీ చేయదు, గవర్నమెంట్ రియలైజేషన్ ఉండదు, ఎందుకంటే తలుచుకోదు. ఎందుకంటే పవర్కి వచ్చినాక ఎంతైతే అంత దోచుకోవడమే. అది ఏం గవర్నమెంట్ అంటే అంతా అందరు కలిసి వస్తారనమాట. నాకు ఆ ఎమ్మెల్యే కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, మనం పవర్ ఉన్నప్పుడు మనం దోచుకొని పెట్టుకోవాలా. నెక్స్ట్ టైం మనం ఉంటామో లేదో, జనాలు మనకు పబ్లిక్ అరే నువ్వు నెక్స్ట్ టైం నువ్వు ఉంటావో లేదో తర్వాత విషయము. ఉంటావు, నువ్వు మంచి పనులు చేస్తే డెఫినెట్లీ ద గవర్నమెంట్ ఇస్తుంది కదా, 2వ ఛాన్స్ కానీ 3వ ఛాన్స్ కూడా ఇస్తుంది. బట్ థింగ్ ఈస్ స్కూల్ చూడండి, మన స్కూల్ ఫీజులు ఇంటుంటే ఒక్కొక్కటి బయట ఈ 1,00,000, 2,00,000 అది ఏమి ఎట్లయితుంది అంటే అదే గవర్నమెంట్ కార్పొరేట్ స్కూళ్ళు ప్రైవేట్ స్కూల్ పక్కన పెట్టి అదే ఫెసిలిటీస్ మనం గవర్నమెంట్ స్కూల్లో పెడితే, ఒక చిన్న క్యాలిక్యులేషన్ చెప్తా. ఒక ప్రైవేట్ స్కూల్ ఒక స్టూడెంట్కి పర్ మంత్ 5,000 ఖర్చు వస్తుంది. అదే 12 5 years చేస్తే 60,000 అవుతుంది. అదే 60,000 ఫర్ 10 years వేసుకుంటే 6 lakhs అవుతుంది. అవునా? అదే నువ్వు గవర్నమెంట్ స్కూల్ని బాగు చేస్తే ఆ 6 lakhs రూపీస్ సేవ్ కాకపోతుండేనా? ఆ 6 lakhs విల్ బీ యూటిలైజింగ్ ఫర్ ద నెక్స్ట్ ఆ ఇంటర్మీడియట్ కానివ్వండి, ఏదో ఇంజనీరింగ్ డాక్టర్కి ఉపయోగపడుతుండే కదా. బట్ వేర్ ఈజ్ దట్ హ్యాపెనింగ్? కానీ గవర్నమెంట్ ఇట్లాంటి డెసిషన్స్ తీసుకోవద్దు. మన గవర్నమెంట్ వచ్చినాక, ఏ గవర్నమెంట్ కాదండి, ఏ గవర్నమెంట్ కూడా తీసుకోవద్దు. దేర్ఫోర్ దేర్ ఈజ్ సమ్ చేంజ్, ఒక మంచి చేంజ్ రావాలి. మన గవర్నమెంట్ తీసుకురాదు. రైట్, ఇది ఒకటి ఎడ్యుకేషన్ గురించి. అండ్ ఈ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, వీ హ్యావ్ సీన్ ది అన్ఎంప్లాయ్మెంట్. వాళ్ళకి ఒక మంచి యూత్ సెంటర్ స్కిల్స్ పెడితే బాగుంటుంది. తెలంగాణ వచ్చినాక అనుకున్నా, ఎందుకంటే దే హ్యావ్ లాట్ ఆఫ్ ఐడియాస్. ఇప్పుడు మనం ఏ ఒక్క ఐడియా తీసుకోవాలన్నా, వీఆర్ టేకింగ్ ద హెల్ప్ ఆఫ్ అదర్ కంట్రీస్. ఎందుకంటే వాళ్ళ టెక్నాలజీకి బాగుంది కాబట్టి. అదే మన దగ్గర టెక్నాలజీని కిల్ చేసేస్తారు, పైకి రానియరు. ఒక ఈర్ష, జెలస్ ఫీలింగ్ వస్తుంది. కానీ అదర్ కంట్రీస్లో ఒక టెక్నాలజీ ఒక పర్సన్ దగ్గర ఉంటే, అది ఐడియా ఎట్లా వచ్చిందో వాళ్ళు తీసుకొని దాన్ని యూటిలైజ్ చేసుకొని వాళ్ళ కంట్రీని అభివృద్ధి చేసుకుంటున్నాం. కానీ మన దగ్గర టెక్నాలజీని చంపేస్తాం అనమాట. మనం జెలస్ ఫీలింగ్, పైకి ఎదగనీయం అనమాట. ఇప్పుడు టెక్నాలజీ అనేది చాలా డెవలప్మెంట్, చాలా ఇంపార్టెంట్ మన దగ్గర. అప్పుడే మనకంటే ఒక డెవలప్డ్ స్టేజ్లో వస్తాయి. యూత్కి లాట్ ఆఫ్ ఐడియాస్ ఉంటాయండి. ఆ ఐడియాస్ని ఒక యూత్ ట్రైనింగ్ స్కిల్స్ పెట్టి, వాళ్ళకి ఎస్పెషల్లీ వాళ్ళకి యూత్ ట్రైనింగ్ స్కిల్స్ పెట్టి దాంట్లో వాళ్ళని గ్యాదర్ చేసుకొని, వాళ్ళొక ఐడియాస్ ఉంటే దాన్ని రియలిస్టిక్ చేయడానికి సమ్ ఫండ్స్, వాళ్ళకు కొన్ని ఫండ్స్ ఇచ్చి దాని ఒక మోడల్ తయారు చేసి, అది మన సమాజంకి ఉపయోగం పడేటట్టు ఏదో ఒక వాళ్ళు తయారు చేస్తారు. ఐదర్ ఇన్ అగ్రికల్చర్ ఫీల్డ్ ఆర్ ఎనీ అదర్ ఫీల్డ్. దాన్ని మనం రియలిస్టిక్ చేసి వీ కెన్ గివ్ ఫర్ అవర్ ఫార్మర్స్ ఆర్ ఎనీ అదర్ ఇన్స్టిట్యూషన్. ఏదో ఒక దానికి మనం పెట్టవచ్చు కదా మన ఐడియా. వై వీ హ్యావ్ టు టేక్ ఫ్రమ్ అదర్ కంట్రీస్? అదే మన టెక్నాలజీ మనమే డెవలప్ చేసుకుంటే బాగుంటుంది కదా. వై ద గవర్నమెంట్ ఈస్ నాట్ టేకింగ్ దట్ మచ్ ఇనిషియేషన్స్? మన గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ ఎందుకు అట్లాంటి ఆలోచన ఎందుకు రావడం లేదు? ఒక ట్రాక్టర్ కావాలన్నా పెద్ద పెద్ద మెషిన్లు బయట కంట్రీస్ టెక్నాలజీ చూస్తున్నాం మనం. చూడండి, కంపేర్ చేసుకోండి మన కంట్రీకి అదర్ కంట్రీస్కి. ఈవెన్ నాసాలో పనిచేసే వాళ్ళు దగ్గర 35% ఆఫ్ ఎంప్లాయీస్ ఆర్ ఫ్రమ్ ద ఇండియా ఓన్లీ. ఎందుకంటే ఇండియాలో ఎందుకు పనిచేస్తే చాలామంది ఎందుకు అక్కడ పోతున్నారంటే, అవర్ కరెన్సీ వాల్యూ ఇస్ వెరీ లెస్ వెన్ కంపేర్ టు ద డాలర్ వాల్యూ. దేర్ఫోర్ అంటే అక్కడ డెవలప్డ్ కంట్రీ కాబట్టి ఉంది. మన దగ్గర మనం డెవలపింగ్
స్టేజ్లో ఉన్నాం కాబట్టి, మన కరప్షన్లో మనం ఎక్కువ మునిగి తేలిపోయినాం కాబట్టి మన కంట్రీ డెవలప్డ్ కావట్లేదు. టెక్నాలజీ చాలా వీక్లు ఉన్నాం మనం. వీఆర్ బారోయింగ్ ద టెక్నాలజీ ఫ్రమ్ అదర్ కంట్రీస్. వై? బికాస్ వీఆర్ నాట్ ఎంకరేజింగ్ అవర్ యూత్, అవర్ స్టూడెంట్స్. వీఆర్ నాట్ ఎంకరేజింగ్ అవర్ స్టూడెంట్స్. అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారండి? వాట్ అబ్దుల్ కలాం సెడ్, ఓ ప్రైమరీ లెవెల్లో ఎడ్యుకేషన్ బాగా ఇస్తే డెఫినెట్లీ ఆ సెకండరీ లెవెల్లో క్యారీడ్ ఫార్ అవుతుంది. అది నెక్స్ట్ ఇంటర్మీడియట్, డిగ్రీ ఎక్కడైనా కానివ్వండి. బట్ వేర్ ఈజ్ ద ప్రాపర్ ఎడ్యుకేషన్ ఈజ్ గివెన్ అట్ ద ప్రైమరీ లెవెల్ ఇన్ ద గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి. ఇక్కడ ఉన్నాయి చెప్పండి, బుక్లు ఇచ్చి చదివించి లైక్ బైహార్డ్ చేపిస్తున్నారు. దట్ ఈస్ నాట్ ద థింగ్. ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందరూ ఇంజనీర్లు అవుతారని గ్యారంటీ, కొంతమంది సైంటిస్టులు అవుతారు. Therefore, that is what we need to give a practical knowledge right from the beginning of the like elementary stage. But no, nothing is happening as well as in corporate schools as well as in government schools. Therefore, there should be a need. టెక్నాలజీని డెవలప్ చేయాలి అంటే యూత్కి ఛాన్సెస్ ఇవ్వాలి. వీ హ్యావ్ టు గివ్ ద ఛాన్సెస్ టు ద యూత్ టు కమ్ టు ద రిగార్డింగ్ టు దట్ టెక్నాలజికల్ సెంటర్స్. వాళ్ళ ఐడియాస్ని ఎక్స్ప్రెస్ చేసి దాన్ని రియలిస్ట్ ఒక మోడల్ తయారు చేసి మనకు అందిస్తే డెఫినెట్లీ దట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ అవర్ సొసైటీ. బట్ దిస్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్. మన తెలంగాణలో ఇదైతే కావడం అయితే లేదు. దిస్ ఈజ్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్ ఆఫ్టర్ తెలంగాణ, రైట్? ఇది ఒకటి. ఈ రెండు అయిపోయినాయి. అగ్రికల్చర్ గురించి మాట్లాడితే రైట్, అగ్రికల్చర్ గురించి మాట్లాడితే ఫార్మర్స్ ఎంతో కొట్లాడుతున్నారు, రైట్? ఎంఎస్పి గిట్టుబాటు ధర అని. బట్ నో గవర్నమెంట్ ఈజ్ గివింగ్ ఏ ప్రాపర్ అష్యూరెన్స్ రిగార్డింగ్ ద ఎంఎస్పి. అంటే ఫార్మర్స్ పండించే పంట మన దగ్గర వచ్చేసరికి అది చాలా కాస్ట్ అయిపోతాయి. ఆయన దొరికి చాలా తక్కువ, మన దగ్గర వచ్చేసరికి చాలా ఎక్కువ. అండ్ మధ్యలో చాలామంది తినేస్తున్నారు అనమాట. అంటే ఎంఎస్పి అనేది కరెక్ట్గా దొరకడం లేదు ఫార్మర్స్కి. సరే, అది పక్కన ఎంఎస్పి గిట్టుబాటు ధర అయితే ఈయనకైతే ఎంకపోతున్నారు, కరెక్టే. దానికి అట్లీస్ట్ సీడ్స్ ఫ్రీ సీడ్స్, ఫ్రీ ఫర్టిలైజర్ ఇస్తా అని చెప్పింది గవర్నమెంట్. బట్ అక్కడ కూడా ఈయనకి ఇన్కమ్ ముందే అయిపోతుంది. మళ్ళీ ఫండ్ లేదంటారు, రైట్? మళ్ళీ సరే, వాళ్ళు ఏదో ఒకటి అప్పులో సప్పో చేసుకొని వాళ్ళు పంట పండిస్తారు. దే విల్ బ్రింగ్ టు దట్ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్, కొనుగోలు కేంద్రాల దగ్గర తీసుకొస్తారు. అక్కడ వాళ్ళ ధాన్యం ఏడబెట్టుకోవాలంటే ఎండ కింద పెడతారు. దేర్ ఆర్ నో వేర్ హౌజెస్, ఆర్ చెప్పాలంటే అక్కడ వేర్ హౌజెస్ కానివ్వండి, స్టోరేజ్ ఫెసిలిటీస్ లేవు వాళ్ళ దగ్గర. వర్షం పడుతుంది, ధాన్యం తడిచిపోతుంది, ఎవరికి నష్టము? ఎట్లా కొనుక్కుంటుంది? వెయిటింగ్ చేస్తుండే మా గవర్నమెంట్ ఎప్పుడు వచ్చుకుంటుంది. అదే నువ్వు ఒక గవర్నమెంట్ తెలంగాణ వచ్చినాకని అదే చూశాను. ఒక మంచి ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేసుకుని దానిలో మంచి స్టోరేజ్ ఫెసిలిటీసు, అది కోల్డ్ స్టోరేజ్ కానివ్వండి, ఆర్ వేరస్ కానివ్వండి, ఆ ధాన్యం తెచ్చి అక్కడ పెట్టుకుంటాడు. నువ్వు కొనేటప్పుడు గవర్నమెంట్ కొన్నప్పుడు తీసి అమ్ముకుంటాడు. దిస్ ఈజ్ వాట్ ద గవర్నమెంట్ షుడ్ థింక్. అంటే ఎక్కడ చూసినా మోసం. అంటే రైతుకి ఎక్కడ చూసినా మోసమే కనిపిస్తుంది. అంత హెవీ ధాన్యం ఇంట్లో పెట్టుకోలేడుగా. దేర్ఫోర్ ఎంఎస్పి అనేది దొరకడం లేదు. గిట్టుబాటు ధర, దట్ ఈస్ కాల్డ్ మద్దతు ధర అంటారు. అండ్ సబ్సిడీ సీడ్స్ అని లేవు, ఫర్టిలైజర్స్ అనేవి కూడా దొరకడం లేదు ఎక్కువ. అండ్ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్లో దేర్ ఆర్ నో స్టోరేజ్ ఫెసిలిటీస్. రుణమాఫీ అంటారు, దట్ ఈస్ గివెన్ అప్ టు ఓన్లీ 1 lakh. ఆ 1 lakhలో ఎంత చేశారంటే చూసుకోండి, మీరే తెలుసు. లైక్ 25,000 ఇచ్చి రిమైనింగ్ 75 ఇంట్రెస్ట్ పడి వెళ్ళిపోయింది. రైతు బంధు అన్నారు, రైతులు అడగలేదా బంధు? ఇవన్నీ ఫెసిలిటీస్ గవర్నమెంట్ కరెక్ట్గా కల్పిస్తే రైతు బంధు ఇస్ నాట్ నెసెసరీ. రైతు బంధు ఈజ్ మెంట్ ఓన్లీ ఫర్ ఓట్ బ్యాంక్. రైతు బంధు అనేది ఓన్లీ ఓట్ బ్యాంక్. డబ్బు ఆశ చూపిస్తున్నారు మన చీఫ్ మినిస్టర్. ఓన్లీ షోయింగ్ ద ఆశ చూపిస్తున్నారు అనమాట. రైతు బంధు అడగలేదే. అదే ఒక మంచి గిట్టుబాటు ధర, మద్దతు ధర, ఒక సబ్సిడీ సీడ్స్, ఫ్రీ సీడ్స్, ఫ్రీ ఫర్టిలైజర్సు, అండ్ వాళ్ళ ధాన్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని సెంటర్స్, వేర్ హౌజెస్ ప్రతి ఒక్క ఊళ్ళలో కట్టించి ఇవి చేస్తే ఆటోమేటికలీ ద ఫార్మర్ ఫీల్ హ్యాపీ.
ఒక రుణమాఫీ ఇచ్చేదే 1,00,000. దానిలో ఇక చూడండి మీకు రుణమాఫీ ఎంత అవుతుందో మీకే తెలుసు. ఇది కాకుండా మోర్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్ ఇంకా అగ్రికల్చర్లో డెవలప్మెంట్ మా అంటే అంటారు మేము ఒక పెద్ద ప్రాజెక్ట్ కడుతున్నాం కదా, కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి యూఆర్ గివింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఓన్లీ ఫర్ సమ్ డిస్ట్రిక్ట్స్. మిగతా డిస్ట్రిక్ట్లో కూడా వాటర్ ఫెసిలిటీస్ ఆర్ దేర్. నో అగ్రికల్చర్ అంటే ఓన్లీ వాటర్ కాదు, సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. వాటర్ ఇస్ ద మెయిన్ సోర్స్ ఫర్ అగ్రికల్చర్. కానీ దాంతోపాటు ఈ సీడ్స్, విత్తనాలు, ఎరువులు, ఈ ధాన్యాన్ని దాచుకోవడానికి సమ్ కేంద్రాలు, దిస్ ఆల్ థింగ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కానీ ద గవర్నమెంట్ అన్నిట్లో మోసం చేస్తుంది రైతుని, నేను అబ్జర్వ్ చేసింది అయితే. ద నెక్స్ట్ థింగ్ ఈజ్ ఈ రైతులకు యాజ్ ఎ టీచర్గా నేనేమన్నా ఏదో సన్నాలు వేయాలని చెప్పేసింది. బట్ కొన్ని ఏరియాస్లో కొన్ని సాయిల్స్లో సన్నాలు సపోర్ట్ చేస్తే, కొన్నిట్లో దొడ్డు వరి సపోర్ట్ చేస్తుంది. బట్ దేర్ ఈస్ నో థరో వెరిఫికేషన్. బట్ ఈ సెడ్ దట్ అవర్ చీఫ్ మినిస్టర్ సెడ్ దట్ సన్నాలు వేసేసేయండి, మనకి నడిచిపోతుంది, నేను కొనుక్కుంటామని చెప్పారు. వేశారు, కష్టమో సుఖమో వేశారు, దిగుబడి తక్కువ వచ్చింది, ఈళ్ళు తక్కువ వస్తుందంట వేశారు. బట్ ఇప్పుడు దాకా దానికి ఎంఎస్పి అని డిసైడ్ చేయలేదు, మద్దతు ధర ప్రకటించలేదు, దానికి కొనుగోలు చేయలేదు. చూడండి, దిస్ ఈజ్ హౌ ద గవర్నమెంట్ ఈజ్ చీటింగ్ ద ఫార్మర్స్. అండ్ ఇవన్నిటికీ నా ఆలోచన ఎట్లుంటుంది అంటే, ప్రతి ఒక్క ఊళ్ళలో ఒక ఫార్మర్ స్కూల్ ఉంటే చాలా బాగుంటుంది. అంటే వాళ్ళకి ఒక ప్రొజెక్షన్ వేసి చూపెట్టి వాళ్ళకి ఎట్లా ఈల్డ్ రాబట్టుకోవాలి, ఏ సాయిల్కి ఏ పంట కరెక్ట్గా ఉంటుందో ఈ యొక్క ఎడ్యుకేషన్, ఫార్మర్స్ ఎడ్యుకేషన్ ఇచ్చుంటే డెఫినెట్లీ వాళ్ళకు కూడా ఒక ఆలోచన పెరుగుతుండే, ఒక అవగాహన వస్తుండే వాళ్ళకి, ఏ టైప్ ఆఫ్ విత్తనాలు వేస్తే ఏ ఈల్డ్ వస్తుందో. దేర్ఫోర్ ద గవర్నమెంట్ ఇట్లాంటి ఇనిషియేటివ్ స్టెప్స్ ఏం తీసుకోలేదండి. ఇట్లాంటి ఇనిషియేటివ్ స్టెప్స్ ద గవర్నమెంట్ హ్యాస్ నాట్ ఎట్ ఆల్ టేకన్ రిగార్డింగ్ ద అగ్రికల్చర్ సెక్టర్. చూడండి, ఇవన్నీ దీనికన్నా మీకు ఇంకా ఎక్కువ తెలుసు. బట్ దిస్ ఈజ్ వాట్ మై ఒపీనియన్ చెప్పాను మీకు, రైట్. నెక్స్ట్ కమింగ్ టు హెల్త్ సెక్టర్స్. ఈ హెల్త్ సెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే మన తెలంగాణలో 2 పెద్ద హాస్పిటల్లోనంటే ఈ మన గాంధీ హాస్పిటల్ అండ్ ఉస్మానియా హాస్పిటల్. ఈ తెలంగాణ పీపుల్ అందరికీ అక్కడనే ట్రీట్మెంట్ అంటే ఇట్స్ వెరీ హైలీ ఇంపాసిబుల్. గవర్నమెంట్ ఏమో హామీలు ఇచ్చింది, ఏమని దట్ మంచి హాస్పిటల్స్ వస్తాయని. తెలంగాణ వచ్చినాక మంచి హాస్పిటల్ ప్రతి ఒక్క డిస్టిక్లో ఉన్నాయి డిస్టిక్ హాస్పిటల్. అవి కాకుండా ఇంకా పెద్ద పెద్ద హాస్పిటల్ కట్టించి దాని మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పిస్తా అని చెప్పారు. బట్ ద గవర్నమెంట్ దాన్ని నిలబెట్టుకోవడం లేదు. ఎక్కడో ఆదిలాబాద్లో ఉన్న ఒక పర్సన్ ఏమో సఫర్ అయితే ఆయన ఒక డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో పోతే ఆయన ఏం చేస్తాడు, గాంధీ హాస్పిటల్ పోమంటాడు. ఆ ఖర్చు అంతా ఎవరు భరించుకోవాలి, అక్కడి నుంచి రావడానికి పోతాడు. ఇక్కడకు పోయినా కూడా ఉంది గాంధీ హాస్పిటల్ సమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టారు, సరిపోతుందా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్? అక్కడ వచ్చేసరికి అవి మూలకు వాడేస్తారు. అక్కడ ఆయనకి ఇంకో రెండు ఎంతో ఇంకా చాలా ఖర్చులు ఎక్కువైపోతాయి. అంటే హైదరాబాద్ వాళ్ళకు ఈ యొక్క గాంధీ హాస్పిటల్ అండ్ ఉస్మానియా హాస్పిటల్ సఫిషియెంట్ చెప్పాలంటే. దాంట్లోనే ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలండి. ఇప్పుడు అపోలో తీసుకోండి, యశోద కానివ్వండి, వాళ్ళు ఎంతో ఛార్జీలు తీసుకుంటారు, మోసాలు చేసుకుంటే ఎంతో ఛార్జెస్ పెన్ చేసుకొని దే ఆర్ రాబింగ్ లైక్ ఎనీథింగ్. లక్షలు దొబ్బేస్తున్నారు పేదల దగ్గర నుంచి. ఏదో గవర్నమెంట్ హాస్పిటల్స్ ట్రీట్మెంట్ బాగుండేదని. అదే గవర్నమెంట్ హాస్పిటల్స్లో ప్రతి ఒక్క మన యశోద కానివ్వండి, అపోలో హాస్పిటల్ కానివ్వండి, ఆ డిఫరెంట్ హాస్పిటల్ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో అదే ఇన్ఫ్రాస్ట్రక్చరు ప్రతి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్ పెడితే ఏమైనా సొమ్ము పోతుందా అండి? మనమైతే అక్కడ పోయి మనం డబ్బులు అయితే దారిపోయాము కదా. ఇంకా చాలా హాస్పిటల్స్ రావాల్సింది మనకు తెలంగాణలో. గాంధీ హాస్పిటల్ అండ్ ఉస్మానియా హాస్పిటల్ దాన్ని మంచిగా రెనోవేట్ చేసుకొని వెరీ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హౌ ఇట్ ఈస్ దేర్ ఇన్ ఐదర్ అపోలో ఆర్ యశోద, ద సేమ్ టైప్ ఆఫ్ హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర పెట్టుకొని ఇక్కడ దట్ ఈజ్ సఫిషియంట్ ఫర్ మన హైదరాబాద్ వాళ్ళకి సరిపోతుంది. ఇంకా అయితే ఇంకొక 2-3 హాస్పిటల్ కట్టినా పర్వాలేదు. బట్
మన డిస్ట్రిక్ట్స్లో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్లో ఆ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ఉన్నాయి. అది ఎంతమంది సరిపోతుందో చూడండి. బట్ ద థింగ్ ఈస్ దే ఆర్ నాట్ ఎట్ ఆల్ ఇంప్లిమెంటింగ్ దిస్ ఆల్ ఐడియాస్. హాస్పిటల్ తీసుకొచ్చి ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మంచి ఎన్నో బెడెడ్ హాస్పిటల్ తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేద్దామని గవర్నమెంట్ ఇంత కూడా ఆలోచన చేయడం లేదు. సో మెనీ పూర్ పీపుల్ ఆర్ డయింగ్ అండి. చాలామంది చచ్చిపోతున్నారు. నేను పేపర్లో చూస్తున్నాను, న్యూస్లో చూస్తున్నాను కదా. కరెక్ట్గా అందలేక, కరెక్ట్గా మెడికల్ ట్రీట్మెంట్ అందలేక చాలామంది చనిపోతున్నారు పూర్ పీపుల్. సరే చిన్న క్లినిక్ పోతేనే దగ్గర 12 దగ్గర ఒక చిన్న దగ్గు, ఒక ఫీవర్ వస్తేనే ఆ మందులు రాస్తేనే ₹1000 తీసుకుంటున్నారు. చూడండి, చిన్న క్లినిక్లో అంత ఛార్జ్ చేసుకుంటారు. డాక్టర్ ఫీజు అలాగ మళ్ళీ. దేఫర్ అదే గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇంకా ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెచ్చి, ఇంకా హాస్పిటల్స్ గ్రోత్ని ఎక్కువ పెంచి డెఫినెట్లీ మా హెల్త్ సెక్టర్ ఇంప్రూవ్ అవుతుండే. బట్ ఆఫ్టర్ తెలంగాణ ఐ హ్యావ్ నాట్ ఎట్ ఆల్ సీన్ ఎనీ ఎస్టాబ్లిష్మెంట్స్ ఆఫ్ ద న్యూ హాస్పిటల్స్ ఇన్ ద ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ. మన తెలంగాణలో డిస్ట్రిక్ట్స్లో ఏ ఒక్క హాస్పిటల్ డెవలప్మెంట్, కొత్త హాస్పిటల్ రాలేవు. వీళ్ళు చేయరు. ఎందుకంటే వాళ్ళ పదవిని కాపాడుకోవాలా, దోచుకోవాలా. ఎంతైతే అంత దోచుకొని మన జేబులో నింపుకోవాలా, బ్యాంకులను ఆ డబ్బును తీసుకుపోయి ఏమైనా దాచిపెట్టుకోవాలా. దిస్ ఈజ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. మన స్టేట్లను కాదండి, ప్రతి ఒక్క రాష్ట్రంలో ఇదే జరుగుతుంది. మనకి ఇంకా చాలా హాస్పిటల్స్ కావాలండి. బట్ ఐఎమ్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్ విత్ ద వాట్ తెలంగాణ గవర్నమెంట్. అదే దిస్ ఈజ్ వాట్ రిగార్డింగ్ హెల్త్ సెక్టర్. ఈ నెక్స్ట్ ఈ లిక్కర్ షాప్స్ వచ్చినాయండి. లిక్కర్ షాప్స్ చాలా ఎక్కువైపోయింది తెలంగాణలో వచ్చినాక. వెరీ గుడ్ డెవలప్మెంట్ వాట్ ఐవ్ సీన్ ఈజ్ ఇన్ లిక్కర్ షాప్స్. మందు దుకాణాలు, ఇక దాని రిలేటెడ్ బెల్ట్ షాపులు అంటారంట. ఇవి కలిసి యూత్ని ఖరాబ్ చేసేస్తున్నాయి. దే ఆర్ స్పాయిలింగ్ ద వెరీ గుడ్ యంగ్ ఏజ్ ఆఫ్ ద యూత్. ఈవెన్ 10th class స్టూడెంట్ ఈజ్ డ్రింకింగ్, ఈజ్ గెటింగ్ హ్యాబిచుయేటెడ్ ఫర్ దిస్ ఆల్కహాల్, లిక్కర్. ఈ హౌ మచ్ ఎంత తక్కువ చేసుకొని వాళ్ళ ఒక హెల్త్ డెవలప్ అవుతుంది కదా, ఎంత తక్కువ చేసుకుందామని ఆలోచన ఎందుకు చేయడం లేదో నాకు అర్థం కాదు గవర్నమెంట్. ఈ లిక్కర్ షాప్ పైన ఇంట్రెస్ట్ అదే మనకు హెల్త్ సెక్టర్ కానివ్వండి, ఐదర్ అగ్రికల్చర్ సెక్టర్ కానివ్వండి, ఆర్ ఎడ్యుకేషన్ సెక్టర్ కానివ్వండి, ఒక యూత్ డెవలప్మెంట్ స్కిల్స్ కానివ్వండి, ఒక కరప్షన్ని అంతం చేయడానికి అట్లాంటి డెవలప్మెంట్స్ కాకుండా దీనిలో అయితే బాగా డెవలప్ అయినదిగా అనిపించింది. దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు సే. యూత్ని అయితే చెడగొప్పుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెన్షన్స్ ఇస్తున్నారు, 3000 పెన్షన్లు, 2000 పెన్షన్లు. మందుల పైన రేట్లు ఇది ఈచ్ అండ్ ఎవ్రీ తెలంగాణ ప్రజలందరూ గమనించాలా. 3000 రూపాయలు, 2000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు, మందు రేట్లు పెంచేస్తున్నారు. గవర్నమెంట్ ఒక దగ్గర ఇస్తుంది, ఒక దగ్గర గుంజుకుంటుంది. ఇది ఈచ్ అండ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ తెలంగాణ షుడ్ ఐడెంటిఫై. ద గవర్నమెంట్ ఈజ్ గివింగ్, అగైన్ ఇట్ ఈస్ టేకింగ్ బ్యాక్. అంటే మందు దుకాణాలు ఎక్కువ ఓపెన్ చేసేసినాయి, మనకి ఇస్తున్నారు పెన్షన్లు, మళ్ళీ లాగేసుకుంటున్నారు. ఇండైరెక్ట్గా దే ఆర్ అగైన్ టేకింగ్ బ్యాక్. ఇది ఎంతవరకు కరెక్టో మీరు ఆలోచన చేయాలి. దిస్ ఈజ్ తెలంగాణ వచ్చినాక మందు షాపులు అయితే బ్రహ్మాండంగా విచ్చలవిడిగా వాళ్ళు దానికి ఇంకా సర్వే చేస్తున్నారంట. దే ఆర్ ఆల్సో డూయింగ్ ద సర్వే. ఇట్ సీమ్స్ ఏ ఏరియాలో ఎక్కువ తాగడం లేదు అక్కడ షాప్ పెట్టి వాళ్ళందరూ చెడదొబ్బాలన్నమాట. ఏదైతే మనకు రిక్వైర్మెంటో అది చేయకుండా మందు షాపులు పెట్టంట వాళ్ళు సర్వే చేస్తున్నారు. ఏమని అంటే ఇంకెక్కువ ఇన్కమ్ రావాలి దాని నుంచి అని. దిస్ ఈజ్ వాట్ దే ఆర్ స్పాయిలింగ్. ఒక యంగ్ మైండ్స్ని స్పాయిల్ చేస్తున్నాం గవర్నమెంట్. ఇది ఈచ్ అండ్ ఎవ్రీ వన్ గమనించాలి. నెక్స్ట్ సిటీస్ తీసుకుంటే, ఆ సిటీస్లో ఊళ్ళల్లో పక్కన పెట్టండి, ఫస్ట్ సిటీస్లో మాట్లాడదాము. సిటీస్లో రోడ్స్, ఒక సిటీ అంటే ఏంటంటే రోడ్స్, టౌన్ ప్లానింగు, డ్రైనేజ్ సిస్టము, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. బట్ ఆ రోడ్లు అన్నారు, ఒక ప్రాపర్ రోడ్స్ ఉండవు, అన్ని గుంతలే రోడ్స్ ఉంటాయి. ప్రతి ఒక్క గుంత రోడ్లు ఉన్నాయి. తెలంగాణ వచ్చినాక మంచి రోడ్లు వస్తాయి అనుకున్నా, బండి ఖరాబ్ అయిపోతుంది, బండి నడిపితే యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఎన్ని గుంతల రోడ్లు. బట్ ఒక స్పాంటేనియస్ యాక్షన్ లేదండి. ఆ రోడ్ బాగాలేదంటే రాత్రి రోడ్ వేసి మళ్ళీ మంచి నీట్గా వేయాలి రోడ్ని.
కానీ ఏదో ఎలక్షన్ టైంలో వచ్చినప్పుడు మనం రోడ్లు వేస్తారు, ఇది మీ అందరికీ తెలుసు. ఓన్లీ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎలక్షన్స్ ఓన్లీ దే విల్ లే ద రోడ్స్. చూడండి ఎంత సిటీస్లో రోడ్స్ చూస్తే చాలా అధ్వానంగా ఉన్నాయి. హైదరాబాద్ కానీ ఎనీ అదర్ వరంగల్ సిటీ ఆర్ కరీంనగర్ సిటీ చూసుకోండి, రోడ్లు చూసుకోండి, మీరే చూసుకోండి, బండి నడిపితే మీకే తెలుస్తుంది. ఇక్కడే ఇంత పరిస్థితి ఉందంటే మళ్ళీ కొన్ని విలేజెస్లో అయితే ఎక్కడైతే ఇక గవర్నమెంట్ ఎప్పుడు రీచ్ కాదో ఇంకా అక్కడ చూసుకొని ఇంకా రోడ్లు ఉంటాయా లేవు. ద పీపుల్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ దేర్. The people are eagerly waiting when the government welfare schemes will be coming. When the government welfare schemes will be coming, so that they can help, so that వాళ్ళ లైఫ్స్ మంచి బాగుపడతాయని చాలా వెయిటింగ్ చేస్తున్నారు వాళ్ళు. కానీ ద గవర్నమెంట్ నెవర్ ఇట్ టేక్ ద ఇనిషియేటివ్ స్టెప్. ఎందుకంటే ఆ ఎమ్మెల్యేలు బుద్ధి తెచ్చుకోవాలి. ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ ప్రాబ్లమ్స్ని వాళ్ళు స్టడీ చేసి సీఎం దగ్గర తీసుకుపోవాలి. ఇక సీఎం పక్కన పెట్టండి, ఫస్ట్ ఎమ్మెల్యేలే వాళ్ళే కరెక్ట్ లేనప్పుడు సీఎం దగ్గర ఏం తీసుకుపోతారు వాళ్ళు? తీసుకుపోయినా పెండింగ్ ఏదో ఎలక్షన్ టైంలో వచ్చినప్పుడు ఆడ 2 రోడ్లు వేసేస్తారు, ఓట్లు అడగనికైతే వచ్చేస్తారు. ఏదో ఒక రోడ్ల గురించి. టౌన్ ప్లానింగు, డ్రైనేజ్ సిస్టము బాగాలేదు. స్టిల్ యూఆర్ యూజింగ్ ద ఓల్డ్ డ్రైనేజ్ సిస్టమ్. వైపుగా యాజ్ పాపులేషన్ పెరుగుతూ ఉంది మన హైదరాబాద్లో, మన దేశం పాపులేషన్ పెరుగుతూ ఉంది. స్టిల్ వీఆర్ అడాప్టింగ్ ద ఓల్డ్ డ్రైనేజ్ సిస్టమ్స్ ఓన్లీ. ఆ ఓల్డ్ డ్రైనేజ్ సిస్టమ్ ఎంతవరకు కరెక్టు మీరు ఆలోచన చేయాలి. ఇంత జనాభాకి ఎంతవరకు కరెక్టు? పాత సిస్టంలో ఫ్లడ్స్ మళ్ళీ ఫ్లడ్స్ వచ్చినాయి కదా మన దగ్గర, మూసీ ఫ్లడ్స్ వచ్చాయి, ఎంతోమంది ఇల్లులు మునిగిపోయాయి, ఆస్తి నష్టం వచ్చింది. బట్ ద థింగ్ ఈజ్ ద గవర్నమెంట్ ఈజ్ నాట్ టేకింగ్ ద ఇనిషియేషన్ స్టెప్స్. ఒక ఇనిషియల్ స్టెప్స్ అంటే ఏదో ఒకటి అయితేనే చేస్తాం మనం. మన దగ్గర ఏంటంటే ఏదో ఒకటి అయినప్పుడు చేద్దాంలే అని అనుకుంటాం మనం. అరే వై వీఆర్ నాట్ హ్యావింగ్ ద ఫ్యూచర్ ప్లాన్స్? వై ద గవర్నమెంట్ ఈస్ నాట్ హ్యావింగ్ ద ఫ్యూచర్ ప్లాన్స్? ఇంత జనాభాకి ఇంత సందులో నీళ్ళు పోవాలంటే ఏడపోతే చెప్పండి అండి. ఇంత జనాభాలో ఇంత నీళ్ళు పోవాలంటే ఏడపోతే దానిపైన అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు నాళాలపైన. దానిపైన ఎవరు అడగడం లేదు. ఎన్నో న్యూస్లో వస్తుంటాయి, ఇవన్నీ మ్యాటర్స్ వస్తుంటాయి, మీ అందరికి తెలుసు. బట్ దేర్ ఆల్సో నో వన్ ఈస్ టేకింగ్ ద ప్రాపర్ ఇనిషియేటివ్స్. న్యూస్లో చూస్తుంటే ఆ డ్రైనేజ్ సిస్టమ్లు మన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ముందు ఒక్కొక్కరు సర్వే సమ్ న్యూస్లను చూపిస్తే చాలా బాధ అనిపించింది. ఇల్లు లేక వాళ్ళ ఇల్లులు, వాళ్ళ డ్రైనేజ్ సిస్టము, వాళ్ళ ఆ ఏరియా చూస్తుంటే చాలా, హైదరాబాద్ ఇంత ఫేమస్ సిటీ, దాంట్లో ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు అని అంటే అంత ఆలోచన చేస్తేనే నాకు చాలా బాధ అనిపిస్తుంది. అట్లాంటి వాళ్ళ గురించి ఆలోచన చేస్తే వై దిస్ ఈస్ కాల్డ్ చీప్ గవర్నెన్స్. ఇది ఒక చీప్ గవర్నమెంట్ అనమాట. గవర్నమెంట్ ఎట్లుండాలి, ప్రజల దగ్గర పోవాలా, ప్రజల గురించి పని చేయాలి. కానీ వీళ్ళు డబ్బుని ఎట్లా వెనక్కేసుకోవాలి, వితౌట్ డూయింగ్ డెవలప్మెంట్ దే వాంట్ టు టేక్ ఆల్ ద మనీ. ఫండ్ రిలీజ్ చేస్తారు కానీ ప్రజల దగ్గర వచ్చేసరికి ఏముండదు. మళ్ళీ చూస్తే చాలా బాధాకరం అనిపించిందండి. అదేమో 10,000 రూపాయలు ఇస్తా అని చెప్పారు. అది ఎవరికి ఇచ్చారో చూశారుగా, మీ అందరికీ తెలుసు. దాని గురించి నేను ఎక్కువ డీటెయిల్గా డిస్కస్ చేయడం మీకు అవసరం లేదు. ఎవరికైతే రావాల్సిందో వాళ్ళకి రాలేదు, ఎవరికైతే వద్దో వాళ్ళకి ఇచ్చిపోయారు అనమాట. దానిలో కరప్షన్, ఒక ప్లానింగ్ లేదు, ఏం లేదు. డబ్బు రిలీజ్ చేసేసినామా, ఆడ ఫాలోఅప్ లేదు. డబ్బు రిలీజ్ చేసేసినామా, ఇచ్చేసిన అంతే. వాళ్ళు ఫాలోఅప్ ఎవరు చేస్తాడండి? డైరెక్ట్లీ దే కెన్ గివ్ ద అమౌంట్ ఇన్ ద అకౌంట్స్ను ఐడెంటిఫై చేసి కరెక్ట్ ఫాలోఅప్ చేయించి, ఏదో లోకల్ లీడర్స్కి ఎమ్మెల్యేలో కార్పొరేట్ ఇచ్చేసేసి వాళ్ళ అనుచరులు కలిసి వాళ్ళు ఇచ్చుకుంటూ పోయారు. వాళ్ళ రిలేషన్లు ఇచ్చేసారు. ఏదో ఆధార్ కార్డు ఓటీపీ చేసేసుకొని అయిపోయింది. ఒక ఇంట్లో ఎవరికైతే నష్టం రాలేదో వానికి డబ్బులు వచ్చినాయి, నష్టం వచ్చినాక రాలేదు. therefore దిస్ ఈజ్ అండ్ సరే ఈ సేవా సెంటర్స్లో పోయి అప్లికేషన్ ఎందుకు చేసుకోవాలండి? వై ద పీపుల్ షుడ్ గో టు ద అప్లికేషన్ సెంటర్స్? నీ డ్యూటీ, యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద కరెక్ట్ పర్సన్ బెనిఫిషియరీ అండ్ యూ హ్యావ్ టు డిపాజిట్ మనీ ఇన్ టు దేర్ అకౌంట్స్. బట్ నో వన్ డిడ్. వీళ్ళేమంటారు, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేయలేదు. వాళ్ళు ఏమంటారు, స్టేట్ గవర్నమెంట్ మమ్మల్ని అడగలేదు. therefore దిస్ ఈజ్ వాట్ దే ఆర్ మ్యానిపులేటింగ్, దే ఆర్ ఎక్స్చేంజింగ్ దేర్ వర్డ్స్. ఇదొకటి గమనించాలా. అండ్ ఇంకొకటి చెప్పాలంటే,
ఫిబ్రవరి 24-25 నాడు మన ట్రంప్ గారు వచ్చారు. ఇదే 2020 ఇయర్లో, లాస్ట్ ఇయర్ 2020 ఫిబ్రవరి 24-25 ట్రంప్ గారు వచ్చారు అహ్మదాబాద్. వచ్చి దేర్ఫోర్ దట్ ఈస్ వాట్, మన ఇంట్లో ఎవరికైనా వస్తే మనం వెల్కమ్ చేసుకుంటాం, మంచి హాస్పిటాలిటీ విల్ ప్రొవైడ్ టు హిమ్. దట్ ఈస్ ద ట్రెడిషన్, కస్టమ్స్ యు ఆర్ ఫాలోయింగ్. ఒక అతిథి ఇంటికి వస్తాం, రెస్పెక్ట్ చేయడం మన బాధ్యత కాబట్టి ఇస్తాం. అదే ట్రంప్ వచ్చారు, మంచి బంగారమైన రోడ్లు వేసారు, కాదంటలే, సైడ్స్కి డెకరేషన్ చేశారు. కానీ ఇదేం పద్ధతి అండి? ఆ పక్కకి స్లమ్ ఏరియా ఉంది, వాళ్ళకి గోడలు లేపేశారు. ఇక్కడ ట్రంప్ సార్ చూస్తారు, అది చాలా గుడిసెలు ఉన్నాయి, వాళ్ళని చూస్తే ఎట్లా అనిపిస్తుంది? అంత సిగ్గుచేటు ఎందుకండి? ఉండనియాల. వై ద గవర్నమెంట్ ఈస్ నాట్ టేకింగ్? అంత నామోషి ఫీల్ అయితే వాళ్ళందరికీ ఇల్లులు కట్టించేది ఉండే కదా. మళ్ళీ వాళ్ళకి అంత నామోషి ఫీల్ అయితే ఇల్లులు కట్టించేది ఉండే, వాళ్ళు ఎందుకు కట్టిస్తలేదు మళ్ళీ? ఇది మన గవర్నమెంట్. దిస్ ఈజ్ కాల్డ్ సెంట్రల్ గవర్నమెంట్. అది సెంట్రల్ గవర్నమెంటే అట్లా ఆలోచన చేసుకుంటే మన స్టేట్ గవర్నమెంట్ ఇంకేం ఆలోచన చేసుకుంటే రైట్, దే కెన్ డూ. ఒక కొత్త పార్లమెంట్ కట్టుకోనికి 1000 కోట్లు జమ చేసుకొని ఇంకా దానిపైన అవుతుంది. అలా కొత్త తెలంగాణ ఉన్న సెక్రటేరియట్ని ఇరగొట్టి కొత్త సెక్రటరీ కట్టడానికి ఆలోచనలు వస్తాయి. కానీ పేదోనికి ఇల్లులు ఇద్దామైతే ఆలోచన అయితే రాదు, ఏ ఒక్క గవర్నమెంట్కి అయితే రాదు. ఏమైందండి? దాంట్లో దినమంతా ఆనే అనుకుంటామా? సెక్రటరీలో, పార్లమెంట్లలో ఏదో ఒక సమ్ డేస్ వీల్ డిస్కస్ దేర్ హౌ టు డెవలప్ అవర్ కంట్రీ. దిస్ ఇస్ ద పర్పస్. ఉన్నాయి ఏమైనా కూలిపోయినాయి పార్లమెంట్, ఏమైనా సెక్రటేరియట్ చిన్న రిపేర్స్ ఏమైనా ఉంటే చేసుకోవాలా, కలరింగ్ వేసుకోవాలా, సరిపోయింది. మళ్ళీ కొత్త పార్లమెంట్ కట్టడం ఎందుకు? దాని బదులు అదే పేదోళ్ళకి ఇల్లు కట్టి రాదురా భయ్. అదే గవర్నమెంట్, 2 స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇల్లు కట్టేసి అయిపోయింది కదా. నేను కూడా ఐఎమ్ ఆల్సో సఫరింగ్, నాకు ఇల్లు లేదు, మళ్ళీ నాకు కట్టియాలి కదా మళ్ళీ. దిస్ ఈజ్ వాట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ షుడ్ ఫోకస్. తెలంగాణ ప్రజలందరూ ఫోకస్ చేయాలి, రైట్. మళ్ళీ ఇండస్ట్రీస్ ఉన్నాయి, అవి ఏం చేస్తున్నాయి? అక్కడ దాని నుంచి వచ్చే పొల్యూటెడ్ వాటర్, వెరీ హార్మ్ఫుల్ వాటర్, అవి దే ఆర్ డైరెక్ట్లీ వితౌట్ ట్రీట్మెంట్ అవి డైరెక్ట్ వదిలేస్తున్నాయి అన్నమాట నీళ్ళలో. అవి నీళ్ళు రివర్లో కలిసి అవే నీళ్ళు మన పొలాల్లో వాడుతున్నాం. బట్ అక్కడ ఫార్మర్ చాలా డిఫరెంట్గా ఫీల్ అవుతుంది. అంటే ఎట్లుందంటే అక్కడ అవి దాన్ని ఏమంటారు, మొలకలు, ఆ ఫీల్డ్ ఖరాబ్ అయిపోతుంది. ద ఫీల్డ్ ఈజ్ బికమింగ్ స్పాయిల్డ్. అసలుకి మంచి గ్రీన్లో ఉండాల్సిన ప్లాంటు అది బ్రౌన్ అయిపోతుంది. వై? బికాస్ అండర్ గ్రౌండ్ వాటర్ ఈజ్ నాట్ వెరీ గుడ్ వాటర్. అంత కెమికల్ మిక్స్ అయిపోయిన వాటర్ ఉందన్నమాట. ఎన్నోసార్లు కంప్లైంట్ చేశారు గవర్నమెంట్కి, సమ్ ఇండస్ట్రీస్ వచ్చే వేస్ట్ వాటర్ దాన్ని ట్రీట్మెంట్ చేసి వదలమని చెప్పారు. బట్ స్టిల్ ద గవర్నమెంట్ ఈజ్ నాట్ టేకింగ్ ఎనీ ఇనిషియేషన్స్ టు గివ్ ద ఇన్స్ట్రక్షన్స్ టు ద సో కాల్ ఇండస్ట్రీస్. మీ పొల్యూటెడ్ వాటర్ మీరు మంచి ట్రీట్మెంట్ చేసి మంచి వాటర్ని మీరు రివర్లో వదలండి అని కూడా దానిపైన కూడా ఎవరు ఫాలో అప్ చేయడం లేదు. అదే వాటరు దానిలో నీళ్ళు అక్కడ కలుస్తున్నాయి. అక్కడ ఈల్డ్ అనేది మనకి రావడం లేదు. అక్కడ ఫార్మింగ్ నడవడం లేదు. అక్కడ ఫార్మింగ్ ఏడ చేసుకుంటాడండి చెప్పు? రైతు ఏడ చేసుకుంటాడు? దేర్ఫోర్ దేర్ ఆల్సో the government is there is no good governance. Garbage, అదర్ కంట్రీస్ చూసారా? వాళ్ళ దగ్గర ఉన్న ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్, ఒక గార్బేజ్ని ఎట్లా రీసైకిల్ చేసుకున్నారో వీడియోస్ చూస్తుంటే చాలా నేను అంత నాలెడ్జ్ మన దగ్గర కూడా ఉంది. వై ద గవర్నమెంట్ ఈస్ నాట్ టేకింగ్ ద ఇనిషియేషన్స్? మన సెంట్రల్ గవర్నమెంట్ కానీ వాళ్ళు ఎంత మంచి పద్ధతిలో వాళ్ళు ఒక సాలిడ్ వేస్ట్, ఒక లిక్విడ్ వేస్ట్, ఒక ప్లాస్టిక్ ఇట్లా డివైడ్ చేసుకొని దాన్ని రీసైకిల్ చేసుకొని దాన్ని మళ్ళీ యూజ్ చేసుకుంటున్నారు, సొసైటీలోకి పెడుతున్నారు. మన చెత్తకుండి డబ్బాలు పెట్టేసేసి, అంటే ఒక రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టారనమాట. మన కంట్రీలో రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కానీ బట్ వీఆర్ నాట్, గవర్నమెంట్ ఈజ్ నాట్ ఇంప్లిమెంటింగ్ వెరీ స్ట్రిక్ట్లీ యాజ్ వెల్ యాజ్ మనకు స్ట్రిక్ట్గా ఉండడం లేదు. దేర్ఫోర్ వీ హ్యావ్ టు చేంజ్. మన సొసైటీని మార్చాలంటే మనం కొంచెం చేంజ్ కావాల్సిందే కంపల్సరీగా. మన సొసైటీ నీట్ పెట్టుకోవాలి. ఎందుకంటే వీ హ్యావ్ వెరీ లిమిటెడ్ రిసోర్సెస్. ఫ్యూచర్ తరాల్లో
నెక్స్ట్ మనం మంచిగా ఉండాలని అంటే, మన పిల్లలు బాగుండాలంటే మనం మన అర్త్ని మనం కాపాడుకోవాలా, మన సొసైటీని మనం కాపాడుకోవాలా. దేర్ఫోర్ రీసైక్లింగ్ అన్నది చెత్త అంతా డంప్ చేసేస్తారు, దానిలోంచి అంతా వేస్ట్ వాటర్ సంథింగ్ బ్యాడ్ స్మెల్ తోటి కొన్ని ఊళ్ళలోకి వచ్చాయంట, న్యూస్లో చూశాను. ఆ వాటర్ వస్తుంది పక్కన ఊళ్ళో ఎక్కడైతే ఆ డంపింగ్ యార్డ్ ఉందో ఆ డంపింగ్ యార్డ్ని ఒక గోడ కట్టడం లేదు, జస్ట్ డంపింగ్ చేసేసారు. దాని నుంచి వేస్ట్ వాటర్ ఇట్ ఈస్ బీన్ ఫ్లోయింగ్ అండ్ అది ఆ ఉన్న లేక్స్ని స్పాయిల్ చేయడము, అక్కడ ఉన్న ఏమంటారు దాన్ని, వాళ్ళ ఫార్మింగ్ ఏరియాస్ని ఖరాబ్ చేయడము, ఆ స్మెల్స్ భరించలేకపోతున్నారు. దానివల్ల చాలా రోగాలు కూడా వస్తున్నాయి. ఈవెన్ ద గ్రౌండ్ వాటర్, కింద వాటర్ కూడా చాలా స్పాయిల్ అయిపోతుంది. అదే దానికి ఒక కరెక్ట్ ప్లేస్ పెట్టుకొని అక్కడే రీసైకిల్ చేసుకుంటే గవర్నమెంట్, దేర్ఫోర్ సో మెనీ థింగ్స్ ఆర్ దే ద గవర్నమెంట్ కెన్ డూ, బట్ వై ద గవర్నమెంట్ ఈస్ నాట్ టేకింగ్ ద ఇనిషియేషన్ స్టెప్స్? స్టిల్ ద క్వశ్చన్ అరైజెస్. ఇవన్నీ తెలంగాణ వచ్చినాక ఇవన్నీ అనుకున్నా కానీ కాదు, చేయడం లేదు. టెంపుల్స్ గురించి మాట్లాడుకుంటే ఏదో ఒక మనకు ఉన్నాయి మన దగ్గర, తెలంగాణ తర్వాత మనకి ఉన్నాయి మంచి టెంపుల్స్. యాదగిరిగుట్ట, ఏడుపాయల వనదుర్గ మాత, ఆర్ మనకి వేములవాడ, ఈ భద్రాచలం. ఫోర్ సో మెనీ టెంపుల్స్ నీడ్ టు బి డెవలప్డ్ దేర్. ఓన్లీ తెలంగాణ వచ్చినాక ఓన్లీ యాదగిరిగుట్ట, దట్టు దే మేడ్ ఫుల్లీ కమర్షియల్. అక్కడ కూడా ఎక్కడ చూసిన రేట్లు పెరిగిపోయినాయి. వేద కామన్ మ్యాన్ విల్ గో అండ్ దర్శనం చేసుకుంటారు చెప్పండి. డెవలప్మెంట్ చేస్తారు, మళ్ళీ దాంట్లో దోచుకుంటారు. అక్కడ కూడా చూడండి, టెంపుల్స్ కూడా చాలా డెవలప్ కావాల్సిన ఇంకా ఉన్నాయి. ఈవెన్ కొన్ని గుళ్ళ దగ్గర రోడ్లు కూడా లేవు. ఇంకా టెంపుల్స్ని కూడా డెవలప్ చేసే బాధ్యత మనది. టెంపుల్స్ కానివ్వండి, చర్చిలు కానివ్వండి, మాస్కులు కానివ్వండి. మన ఇండియా అంటే సెక్యులర్ కంట్రీ కాబట్టి అన్ని రిలీజియన్స్ ఈక్వల్. ఇప్పుడు ఏ ఏరియాలో మనకి మాస్కులు కావాలో, ఏ ఏరియాలో చర్చులు కావాలో, ఎక్కడైతే గురునానక్ జయంతి సంబంధించిన ఆ ఏరియాస్ కానివ్వండి. ఇప్పుడు సో మెనీ టెంపుల్స్, దేవస్థానాలు, మందిరాలు, మాస్కులు, చర్చులు ఎక్సెట్రా ఇవన్నీ గవర్నమెంట్ ప్లానింగ్ చేసుకొని అక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. అక్కడ సమ్ ఫండ్ కేటాయించాలి. దేర్ ఆల్సో ద గవర్నమెంట్ అక్కడ ఫండింగ్ కూడా చేయడం లేదు. టెంపుల్స్ డెవలప్ అయితే ఓన్లీ వన్ టెంపుల్ డెవలప్ చేసుకొని ఫోటో దిగాల, పేపర్లు వేసుకోవాలా. దట్స్ ఆల్. దిస్ ఈజ్ వాట్ అవర్ గవర్నమెంట్ ఈజ్ థింకింగ్. నెక్స్ట్ కమింగ్ టు బెగ్గరీ. ఈ బెగ్గరీ అనేది చాలా ఉంది. రోడ్డు పైన చాలామంది అడుక్కుంటారు, ఇండియాలో బెగ్గరీ చాలా ఉందని. అరే అట్లాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి మన సెంట్రల్, స్టేట్ గవర్నమెంట్ ఏదైనా ఇద్దరు గురించి మాట్లాడుతున్నా. ఒక సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ కూర్చొని ఆలోచన చేసుకొని మీ దగ్గర ఉన్న బెగ్గరిని వాళ్ళని ఐడెంటిఫై చేసి అడుక్కుంటారు. ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్ల కాడ, గుడ్ల కాడ వాళ్ళు కూర్చొని అడుక్కుంటుంటారు. వద్దమ్మా అడుక్కోకండి. వాళ్ళని తీసుకొచ్చి మంచి షేవింగ్, మంచి నీట్గా స్నానాలు గిడ చేయించి వాళ్ళకు ఒక కాటేజ్లు కట్టించి దాంట్లో వాళ్ళకు కౌన్సిలింగ్ సెంటర్స్ ఏర్పాటు చేసి దాంట్లో యంగ్ ఉంటారు, ఓల్డ్ ఉంటారు. ఓల్డ్ వాళ్ళకు ఒక చిన్న లైట్ పనులు పెట్టి వాళ్ళకు ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో కట్టించేసేసి యంగ్ ఉన్న బెగ్గర్స్ వాళ్ళైతే వాళ్ళు మంచిగా కౌన్సిలింగ్ ఇచ్చి ఏదో గవర్నమెంట్ ఉపాధిలో పెట్టుకోవచ్చు కదా. అప్పుడు బెగ్గరీ ఉండదు కదా. వాళ్ళకి మంచిగా వాళ్ళకి ఎనర్జీ ఉంటుంది. వాళ్ళని యూటిలైజ్ చేసుకొని గవర్నమెంట్ పనులలో పెట్టుకుంటే అయిపోతుంది కదా. ఏదో ఒక దానిలో వాళ్ళని పెట్టుకుని దే ఆల్సో పార్టిసిపేట్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ. బట్ దేర్ ఆల్సో ద గవర్నమెంట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ టేకింగ్ ఎనీ ఇనిషియేషన్, ప్రాపర్ స్టెప్స్ తీసుకోవడం లేదు. ఇది చాలా ఇది కూడా అసలుకి అనుకున్నాం కదా, ఆ బెగ్గరీ కూడా అంతం చేయలేకపోతున్నాం మనం. రైట్. ఈ ఫుడ్ ప్రైసెస్, ఈ మటను, చికెను, ఏదైనా కానీ మటను, చికెన్, నాన్ వెజ్లు, కూరగాయలు చూసుకున్నా, ఈవెన్ రైసు 50 రూపాయలు, 52 రూపాయలు కిలో సన్న బియ్యం. వాట్ ద గవర్నమెంట్ ఈజ్ డూయింగ్? 30 రూపాయలు దొరకాల్సింది బియ్యము, అది 50, 52 అంటే దాంట్లో సో మెనీ ట్యాక్సులు, ఆ ట్యాక్సులు, దాని మధ్యలో దేర్ ఇస్ నో థరో ఫాలో అప్. ఆడు ఎంతైనా పెంచుకోండి, మేము చూడం అంతే, మేము నోరు మూసుకొని కూర్చుంటాం. దెన్ హౌ ద కామన్ మ్యాన్ విల్ ఈట్? కూరగాయల రేట్లు పెరిగిపోతున్నాయి, పప్పు రేట్లు పెరిగిపోతున్నాయి, మళ్ళీ బియ్యం రేట్లు పెరిగిపోతున్నాయి. మటను చూసే రేటు 700, 800 మటన్ రేట్లు అమ్ముతున్నారు.
దేర్ఫోర్ మటన్ రేట్లు, చికెన్, గుడ్లు రేట్లు, దేర్ఫోర్ అవన్నీ తక్కువ చేయాలంటే దెన్ ఒక మనం డిమాండ్ పెంచుకోవాలి. ఇంకొన్ని కేంద్రాలు ఏర్పాటు చేసుకొని దాని ఎంకరేజ్మెంట్ ఎక్కువ చేసి ఎక్కువ ఉంటే అంటే మనకి కాస్ట్ తక్కువ అవుతుంది. బట్ వాళ్ళు ఏం చేస్తారు, వేరే రాష్ట్రం ఇంపోర్ట్ చేసుకొని వాళ్ళు అమ్ముకుంటున్నారు కాబట్టి రేట్లు ఎక్కువ ఉంటాయి. దేర్ఫోర్ మన దగ్గరనే ఎక్కువ అట్లాంటి కేంద్రాలు ఏర్పాటు చేసుకుంటే ఆటోమేటిక్ రేటు తగ్గుతాయి. బట్ స్టిల్ ఐఎమ్ నాట్ అట్ ఆల్ సేయింగ్ ఎనీ డిక్లైన్ లైక్ డిక్రిమెంట్ ఆఫ్ ద ఫుడ్ ప్రైజెస్. రేట్లు తగ్గడం అయితే లేదు, డైలీ బై డైలీ పెరుగుతూనే ఉన్నాయి. ఇది గవర్నమెంట్ కూడా దీనిపైన థింక్ చేయదు కూడా, నాకెందుకులే అనుకుంటుంది. ఈ కరోనా వైరస్ వచ్చింది, మార్చి నుంచి లాక్డౌన్లో లాక్డౌన్ పెట్టినాక ఎత్తేసారు, లాక్డౌన్ పెట్టినాక ఇక చాలామంది వాళ్ళకి లైట్గా కరోనా వైరస్ లేకపోయినా కూడా వాళ్ళకైతే బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చినా కూడా అక్కడ దగ్గరున్న హాస్పిటల్లో పోయినా కూడా వాళ్ళని చేర్చుకోలేదంట. న్యూస్లో మీరు చూసి ఉంటే ఎన్నో వీడియోలు చూపెట్టారు, ఎన్నో న్యూస్లు, హిందీ కానీ తెలుగు కానీ తమిళ్ ఏ న్యూస్ చూసినా కూడా చేర్చుకోవడం లేదు. చేర్చుకుంటాం కానీ లక్షలు డిపాజిట్ చేయండి. బై మిస్టేక్ వాడు చచ్చిపోయినా కూడా ఆ పేషెంట్ డబ్బులు కడితేనే మేము బయట ఇస్తాం. అంటే దేర్ ఇస్ నో కంట్రోల్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆన్ ద ప్రైవేట్ హాస్పిటల్స్. వై బికాస్ గవర్నమెంట్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ప్రైవేట్ హాస్పిటల్స్. దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు సే. దేర్ఫోర్ ఎందుకంటే మన హెల్త్ సెక్టర్ అంత వీక్ ఉంది. దేర్ఫోర్ చూడండి, ఇవన్నీ మీరు చూస్తుంటారు. దేర్ఫోర్ మీ అందరూ తెలుసు, ఇవన్నీ వీడియోస్ మీ అందరూ చూసాం. లాక్డౌన్లో అందరూ టీవీకి అది మనం అతకపోయినాం అనమాట. అందరూ తెలుసు దీని గురించి, మనం మర్చిపోతాం అనమాట. బట్ ద డెవలప్మెంట్ షుడ్ బి దేర్. మనకు ఒక డెవలప్మెంట్ రావాలి, గుడ్ డెసిషన్ రావాలి. అండ్ మళ్ళీ ఎన్ని కేసులు వస్తున్నాయి, ఎన్ని పోతున్నాయి కూడా ద గవర్నమెంట్ వాస్ నాట్ గివెన్ ఎనీ క్లియర్ ఇన్ఫర్మేషన్. ఇది కూడా అన్ని తప్పు లెక్కలు చూపెట్టరు, ఇది కూడా న్యూస్లో చూపెట్టరు మనకి. ఆల్ రాంగ్ ఇన్ఫర్మేషన్స్ ద గవర్నమెంట్ ఈస్ బీన్ ప్రొవైడింగ్ టు అస్. నెక్స్ట్ ఈ ఒక ఎడ్యుకేషన్ సెక్టర్ గురించి నేను చెప్పాలనుకున్నాను. ఈ ఎడ్యుకేషన్ సెక్టర్లో ఇప్పుడు డిస్ట్రిక్ట్ స్కూల్స్ ఉన్నాయి, జిల్లా పరిషత్ స్కూల్స్ ఉన్నాయి. అక్కడ ఒక మంచి జిల్లా పరిషత్ స్కూల్లో ర్యాంకులు వచ్చినా కూడా మన గవర్నమెంట్ నుంచి అక్కడ ఎంకరేజ్మెంట్ లేదు ఆ పిల్లలకు. అమ్మ నువ్వు బాగా చదివావు, ఈ అబ్బాయి బాగా చదివాడు, వేసి వాళ్ళకి సమ్ ఎంకరేజ్మెంట్ ప్రైజెస్ ఇవ్వాలి. దెన్ అప్పుడు అందరూ అరే గవర్నమెంట్ స్కూల్లో ఇట్లాంటి ఎంకరేజ్మెంట్ ప్రైజులు ఇస్తున్నారు, మనం కూడా గవర్నమెంట్ స్కూల్లో పోదాం అనుకుంటాం. బట్ ఆ ఎంకరేజ్మెంట్ ప్రైజెస్ ఎవరు ఇస్తున్నారు అంటే ఒక ప్రైవేట్ స్కూల్లో, కార్పొరేట్ స్కూల్లో వాళ్ళ పబ్లిసిటీ గురించి వాళ్ళు ఏమో చేసుకుంటున్నారు. అదే ద సేమ్ కైండ్ ఆఫ్ ఆ కార్పొరేట్ సెక్టర్లు ఏవైతే ఉన్నాయో అన్నీ మనం తెచ్చుకొని పెట్టినా మన గవర్నమెంట్ స్కూల్లో ఆటోమేటికలీ లాట్ ఆఫ్ అమౌంట్స్ విల్ బి సేవ్డ్ బై ద కామన్ మ్యాన్. దగ్గర 10 లక్షలు సేవ్ చేసుకుంటాడు, చెప్పాలంటే 10 లక్షలు సేవ్ చేసుకుంటాడు ఒక స్టూడెంట్ పైన 10 ఇయర్స్కి. అదే 10 ఇయర్స్ డబ్బు విల్ బి యూటిలైజింగ్ ఫర్ ద నెక్స్ట్ అకాడమిక్స్, వేరే నెక్స్ట్ ఇంజనీరింగ్కి, డాక్టర్ ఖర్చు పెట్టుకుంటాడు. ఇప్పుడే అందరు దోచుకుంటే అక్కడ ఏం చదివించుకుంటాడండి? అంత కాస్ట్లీ ఎడ్యుకేషన్ అయిపోయింది 1 to 10. దిస్ ఈజ్ వాట్ ద గవర్నమెంట్ షుడ్ ఈస్ నాట్ టేకింగ్ ఎనీ యాక్షన్స్. గవర్నమెంట్ థింక్ అనడం చెప్పడమే తప్పు, గవర్నమెంట్ యాక్షన్ తీసుకోదండి. రైట్, కరోనా వైరస్ వచ్చినప్పుడు పాండమిక్ సిచ్యువేషన్ చాలామంది ఆఫ్టర్ లాక్డౌన్ ఇస్ లిఫ్టెడ్ చాలామందికి జాబులు పోయినాయి. చాలామందికి ఇండియాలో మన అన్ని రాష్ట్రాలు చాలామంది జాబులు పోయినాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది? వాళ్ళకి చాలామందికి ఈఎంఐలు ఉన్నాయి, ఫుడ్ కూడా చక్కగా లేవు, జాబులు తీసేశారు. కొంతమందికి ఒక దగ్గర 40% 30% ఇచ్చి పెట్టుకున్నారు. ఈఎంఐలు ఎట్లా కట్టుకుంటాయి? ఈఎంఐలు ఎట్లా కట్టుకుంటారు? తినని గతి లేదు. దెన్ ఐ ఎక్స్పెక్టెడ్ యాజ్ ఎ టీచర్, నాకు కూడా దగ్గర 50% శాలరీలు ఇచ్చారు. ఐ ఎక్స్పెక్టెడ్ నేనైనా 50% తీసుకుంటున్నా. నా శాలరీ ఎంత తర్వాత చెప్తాను మీకు. అందరూ అనుకుంటారు 50% ఇస్తున్నారు, 60% ఇస్తున్నారు అని అనుకుంటున్నారు. నా శాలరీ ఎంత చెప్తే నాకు ఎంత వస్తుంది మీకు చెప్తాను. అట్లీస్ట్ నాకైనా కొంచెం వస్తుంది, కానీ మిగతా వాళ్ళకు జాబులు పోయినాయి. మళ్ళీ గవర్నమెంట్ ఏం చేసిందండి? సమ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వాలి వాళ్ళకి. అది సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఎవరికి జాబులు పోయినాయో వాళ్ళు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చి
కొంచెం నెలకు 3-4 వేలు కొంచెం ఫుడ్ ప్రొవిజన్స్ ప్రొవైడ్ చేస్తే దే విల్ ఆల్సో ఫీల్ అంటే నా గవర్నమెంట్ నన్ను కాపాడుతుందని కొంచెం ఆశ ఉంటుంది. చాలామంది టీచర్లు ఏం చేశారు, ఇది టీచర్లనే కాదు ఎవరైనా వాళ్ళు ఏం ప్రాణాలు పోయినాయి, ఆత్మహత్యలు చేసుకుని అది కాకుండా ఇడ్లీలు బండ్లు పెట్టుకోవడం, వాళ్ళ వృత్తి కాకుండా పైన ఇడ్లీ పెట్టుకొని కూరగాయలు అమ్ముకొని అట్టి పనులు అమ్ముకొని రోడ్డు పైన తిరిగారండి. ఎంత సిగ్గుచేటు అంటే అర్థం చేసుకోండి. యాజ్ ఎ టీచర్ నేను చెప్తున్నా శాలరీ దగ్గర 19,000 పర్ మంత్. దానిలో నాకు 70%, 50%, 60% ఇస్తారు. దగ్గర 10,000, 11,000 రూపాయలు వస్తాయి. ఈ 10-11,000తో నేను ఈఎంఐ కట్టుకోవాలా, లేకపోతే నేను ఏం చేసుకోవాలి? ఆ టైంలలో నేను ఈఎంఐ కట్టుకోవాలి నాకుంది, ప్లస్ నేను ఇల్లు రెంట్ కట్టుకోవాలి, నాకు ఇల్లు లేదు కాబట్టి, ప్లస్ నేను ఇంకేం చేయగలుగుతా? హౌ ఇట్ ఈస్ బీన్ డన్, నేను ఎట్లా చేసి ఉండవచ్చు? అంటే నేనే ఇంత చేసుకున్నా. కొంతమందికి అయితే ఆ జీతాలు కూడా ఇవ్వలేదు కదా, మళ్ళీ వాళ్ళు ఎట్లా పరిస్థితి? మళ్ళీ ఏ గవర్నమెంట్ ఆలోచన చేసింది? సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్? దేర్ఫోర్ దిస్ ఈజ్ వాట్ ద గవర్నమెంట్ ఇట్లుంది మనది. ఇది ఒక వేస్ట్ గవర్నెన్స్. అది సెంట్రల్ తీసుకున్న, స్టేట్ గవర్నమెంట్ తీసుకున్న, ఇది ఒక బ్యాడ్ గవర్నెన్స్. మనల్ని ఎవరు ఆదుకోలేదు. ఈ యొక్క వాళ్ళు ఎవరైతే ఉద్యోగాలు పోయినా వాళ్ళని ఎవరిని ఆదుకోలేదు. అన్ని గొప్ప గొప్ప మాటలు మాట్లాడతారు. దేర్ఫోర్ దిస్ ఈజ్ వెరీ వెరీ బ్యాడ్. దేర్ఫోర్ మనకి ఫైనలీ నేను ఆల్రెడీ మీకు ముందు చెప్పాను, ఫైనలీ నేను ఒక రెజల్యూషన్ తీసుకున్నానని చెప్పాను. ఈ 2021లో ఒక రెజల్యూషన్ తీసుకున్నాను ఏంటి అని అంటే చెప్తాను. ఈ రెజల్యూషన్లో ఏంటంటే ఐ వాంట్ ద సపోర్ట్ ఆఫ్ ఆల్ ద తెలంగాణ పీపుల్ యాజ్ వెల్ ఎస్పెషలీ ఫ్రమ్ ద యూత్. వై? బికాస్ మనకు ఒక డెవలప్డ్ యూత్ గురించి అందరు యూత్, ఈచ్ అండ్ ఎవ్రీ యూత్ దోస్ ఆర్ వాచింగ్ దిస్ వీడియో మంచిగా వినండి. ఈవెన్ తెలంగాణ పీపుల్ కూడా, మన యూత్ తలుచుకుంటే ఏదైనా అవుతుంది. యూత్ తలుచుకుంటే ఏదైనా అవుతుంది. ఏంటంటే మనకు చూడండి, ఒక ఊళ్ళలో కొనికి బాధ వస్తే సర్పంచ్కి పోతుంది, సర్పంచ్కి ఒక బాధ వస్తే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యేతో డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఎమ్మెల్యే, అక్కడ సీఎం. ఆ సీఎం చూస్తాడా లేదో తెలియదు. దేర్ఫోర్ వీ నీడ్ ఏ క్విక్ రెస్పాన్స్ టీమ్స్. ఒక క్విక్ రెస్పాన్స్ టీమ్స్ ఉంటేనే మనకు పనులు జల్దీ జరుగుతాయి, మన తెలంగాణ డెవలప్ అవుతుంది, అండ్ అట్ ద సేమ్ టైం మన ఇండియా కూడా డెవలప్ అవుతుంది. అంటే ఈ అబోవ్ 50 years ఉన్న వాళ్ళు పొలిటికల్లో ఉన్నారు, కాదంటలే. ఓకే, దేర్ సజెషన్స్ ఆర్ గుడ్, బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే సిచ్యువేషన్లో ఏంటంటే ద యంగ్ డెవలప్మెంట్స్, యంగ్ మైండ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, యంగ్ బ్లడ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక స్పీడ్ డెవలప్మెంట్ కావాలంటే యంగ్ మైండ్స్ రావాలండి పాలిటిక్స్లో. యంగ్ మైండ్స్, ఒక యాక్టివ్ ఎనర్జెటిక్ బ్లడ్ మన పాలిటిక్స్లో వస్తేనే మన కంట్రీ కానివ్వండి, మన స్టేట్లు కానివ్వండి డెవలప్ అవుతాయి. మనం ఏదో 70 years 60 years వచ్చినాక మనం ఓట్లు వేసామనుకోండి, హౌ మచ్ యూ కెన్ డూ? అది ఒక యంగ్ మైండ్, ఒక యంగ్ ఎనర్జెటిక్ బ్లడ్ ఉంటే ఆటోమేటికలీ మన ఒక రెస్పాన్స్ అనేది ఈజీలీ ఒక ప్రాబ్లం ఉన్నది ఈజీలీ యూ కెన్ క్యాచ్ ఇట్. అంటే ఒక పబ్లిక్, ఒక సామాన్యుడు అంతవరకు వెయిటింగ్ చేయడం అవసరం ఉండదన్నమాట. ఏది తీసుకున్నా ఒక క్విక్ డెసిజన్స్, ఒక క్విక్ డెసిజన్ తీసుకోవాలంటే యూత్ షుడ్ కమ్ ఇన్ ద పాలిటిక్స్. దిస్ ఈజ్ వాట్ మై ఒపీనియన్. అంటే ఒక 30 to 50 years ఉన్న వాళ్ళు డెఫినెట్లీ ఇఫ్ దే కమ్ ఇన్ ద పాలిటిక్స్, మన స్టేట్ కానీ మన కంట్రీ కానీ డెవలప్ అవుతుంది. ఓకే, వద్దు ఇంకా 50 above ఉన్న వాళ్ళని 60 పక్కన పెట్టేసేయండి, ఇంకా వద్దు. ఎకానమీ దే ఆర్ రెడీ టు గివ్ ద స్పీచెస్, వాళ్ళని సజెషన్ తీసుకోవడం ఓకే, బట్ దే ఆర్ నాట్ ఎరాడికేటింగ్ దిస్ కరప్షన్. ఆ కరప్షన్ అంతం చేయాలంటే ఒక టీచర్ కావాలి. ఒక టీచర్, ఒక వెరీ గుడ్ గైడెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యాజ్ వెల్ యాజ్ వన్ పవర్ ఈజ్ రిక్వైర్డ్. దట్ పవర్ ఈజ్ నథింగ్ బట్ ద యూత్ ఆర్ ద కామన్ మ్యాన్. టీచర్ ఎందుకు అని అంటున్నారు, అదే టీచర్గా ఎందుకనంటే టీచరు ఈ డెవలప్స్ ద స్టూడెంట్. 10 years అండి, ఒక టీచర్ ఒక 10 years పిల్లవాని దగ్గర పెట్టుకొని మంచి చెడులు నేర్పిస్తుంది. బయటకు పోయినాక అరే మన భారతదేశంలో మన సొసైటీలో ఇవి ఉన్నారా అని అనుకుంటాం. నేర్పించినాక ఏమైపోతుంది? రూల్స్ లేవు, రెగ్యులేషన్స్ లేవు, ఏం లేవు. వాడు పోయినా కూడా వాడు అట్టని తయారవుతాడు. అట్లా ఉండొద్దు అని అంటే ఓ టీచరు కంపల్సరీ హౌ ద టీచర్ విల్ చేంజ్ ద మైండ్ సెట్ ఆఫ్ ద స్టూడెంట్,
attend the teacher can change the mindset of the society as well as the mindset of the state as well as the mindset of the country. దాంతోపాటు ఒక యంగ్ ఎనర్జెటిక్ బ్లడ్ అంటే యూత్ రావాలా, కలిస్తే. దేర్ఫోర్ ఐ ఫ్రేమ్ వన్ ఈక్వేషన్, యూత్ ప్లస్ టీచరు ఈజ్ ఈక్వల్స్ టు డెవలప్మెంట్. యూత్ అంటే పవరు, అక్కడ ఫాలోఅప్ బాగా జరుగుతుంది, ఫాలోఅప్ అనేది అక్కడి నుంచి జరుగుతుంది. టీచర్ అంటే ఒక అడ్మినిస్ట్రేషన్, ఒక ప్లానింగ్, ఇంప్లిమెంటేషన్, ఈ రెండు కలిస్తే ఆటోమేటిక్గా డెవలప్మెంట్ జరుగుతుంది. జరగాలంటే ఒక యూత్, ఒక గుడ్ పార్టీ షుడ్ ఎమర్జ్. ఒక మంచి పార్టీ ఎమర్జ్ కావాలి. ఆ మంచి పార్టీ ఉన్నాయి, మనకున్న పార్టీలు అయితే ఏం లేవు, ఆల్ ఆర్ కరప్ట్ పార్టీస్. దేర్ఫోర్ మీకు చెప్పాను నా రెజల్యూషన్ ఏంటో. దేర్ఫోర్ ఇవన్నీ చూసినా కూడా ఆఫ్టర్ దగ్గర 35 years చూస్తున్నా కూడా ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద డెవలప్మెంట్స్ ఆఫ్ ద కంట్రీ యాజ్ వెల్ as స్టేట్. I decided to change the society. As a teacher, I am deciding to change my society and taking it to a very corrupt-free state as well as corrupt-free country. అందుకని ఒక పొలిటికల్ పార్టీ పెడదామని డిసైడ్ అయినానండి మన తెలంగాణలో. Therefore, I decided to establish political party in the state of Telangana along with my some teachers discuss చేశాను నేను. They are ready to support. Along with this, I want the support of all the Telangana people, especially all the Telangana people, and I want ప్రతి ఒక్క యూత్ ఎవరైతే తెలంగాణ పీపుల్ ఎవరు వాచింగ్ చేస్తున్న వీడియో ఎవరు చూస్తారో మీరంతా సపోర్ట్ చేయాలి. కానీ నేను నా శాలరీ ఆల్రెడీ చెప్పాను, 19,000 తోటి నేను ఏం పార్టీ పెట్టగలుగుతాను మీకు తెలుసు, పెట్టగలుగుతామా? బట్ సమ్ థింగ్స్ ఆర్ దే, సమ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఈజ్ రిక్వైర్డ్ ఫ్రమ్ యువర్ సైడ్. నేను సొసైటీని మార్చుతాను మీకు చెప్పాను. సొసైటీని మార్చగలిగితే నాకు లాట్ ఆఫ్ ఐడియాస్ ఉన్నాయి. నా దగ్గర కాదు, యూత్ దగ్గర సో మెనీ ఐడియాస్ ఉన్నాయి. సో మెనీ టీచర్స్ హ్యావ్ ద గుడ్ ఐడియాస్. దే కెన్ చేంజ్ ద సొసైటీ. వాళ్ళ ఒక మైండ్ సెట్ మార్చగలుగుతారని టీచర్ వల్లనే అవుతుంది. గుర్తుపెట్టుకోండి, టీచర్ వల్లనే అవుతుంది. యాజ్ వెల్ యాజ్ ద పవర్ యూత్. ఇద్దరు కలిస్తే ఆటోమేటిక్గా మన తెలంగాణ మంచి బంగారు తెలంగాణ మనము మళ్ళీ దాన్ని మార్చుకోవాలంటే నేను ఒకటే మీతో రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏదంటే ఈ ఇయర్ 2022 నేను పార్టీ పెట్టాలి. పార్టీ పెట్టి ప్రజలకు పోవాలి. నేను ఒక పాదయాత్ర చేసి ప్రజల దగ్గర పోయి వాళ్ళ కష్టాలు ఇంకా స్టిల్ ఆల్రెడీ వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. దేర్ఫోర్ రైట్ ఫ్రమ్ 1 year ఐఎమ్ డూయింగ్ గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉన్న 1 year నుంచి. గ్రౌండ్ వర్క్ చేసి ఫైనల్లీ డిసైడెడ్ ఈ కరోనా 2020 అయిపోయినాక 2021లో 1st January ఇవాళ అదే రోజు వీడియో తీస్తున్నా మీకు చెప్పడానికి. మీ యొక్క సపోర్టు, మీ యొక్క కాంట్రిబ్యూషను, మీ యొక్క మెంబర్షిప్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ యొక్క మెంబర్షిప్, మీ యొక్క కాంట్రిబ్యూషన్, మీ యొక్క సపోర్టు. నాతో పాటు కొంతమంది టీచర్లు వచ్చారు, కొంతమంది వచ్చారు. ఐఎమ్ ప్లానింగ్ విత్ దెమ్. బట్ థింగ్ ఈజ్ సమ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్ నీడెడ్. కొంచెం డబ్బు ఖర్చు అవుతుంది. నేను ఏదో లక్షలో ఏమి ఇవ్వమని చెప్తలేను. అది 1000 రూపాయలు ఇస్తారా, మీరు 2000 రూపాయలు ఇస్తారా, 3000 రూపాయలు ఇస్తారా, ఫైనాన్షియల్ హెల్ప్ మీతో ఎంత అయితే అంతవరకు హెల్ప్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే దేర్ఫోర్ డెఫినెట్లీ ఒక మంచి పార్టీ పెట్టి, ఒక అవినీతి లేని పార్టీ పెట్టి ప్రజల దగ్గరకు వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని నాకు తపన. ఎందుకంటే నా కంట్రీని నేను డెవలప్డ్ అని పిలిపించుకోవాలని ఒక తపన. నెక్స్ట్ ఒక టీచర్ ఏం చెప్పాలంటే మన ఇండియా ఈజ్ నాట్ ఏ డెవలపింగ్ కంట్రీ, ఇండియా ఈజ్ ఎ డెవలప్డ్ కంట్రీ అని అనిపించుకోవాలంటే ఒక మంచి పార్టీ కావాలా. దట్ లెట్ వి బిగిన్ ఇన్ అవర్ తెలంగాణ స్టేట్. ఎందుకంటే ఆ పార్టీ పెట్టి 2023లో ఎలక్షన్స్ ఉన్నాయి మనకి, తెలంగాణ స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్. దానిలో పోటీ చేసి మంచి విజయం సాధించి తెలంగాణ ప్రజలందరికీ మంచిగా చేద్దామని నాకు ఆ ఇంటెన్షను. ఆల్రెడీ ఐఎమ్ గ్యాదరింగ్ సమ్ పీపుల్, టీచర్స్ కానివ్వండి, కొంతమంది గ్యాదర్ అవుతున్నారు. కానీ స్టిల్ ఐ రిక్వైర్డ్ సమ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ మీ నుంచి ఆశిస్తున్నాను. మీ యొక్క మెంబర్షిప్ కావాలి. అండ్ ఐ నీడ్ నియర్లీ ఒక 100 to 200 మెంబర్స్ నాకు కావాల్సి ఉంది. దేర్ఫోర్ ఐఎమ్ హోపింగ్ మీరందరూ ఒక త్వరలో రెస్పాన్స్ అవుతారు. ఈ వీడియోని చూసి త్వరలో రెస్పాన్స్ అవుతారని ఆశిస్తున్నాను. రండి, నేను పెట్టబోయే పార్టీలో మీరు చేరండి. తెలంగాణలో డెవలప్మెంట్ చేద్దాము.
అవినీతి లేని పార్టీ అనమాట. మన దేర్ ఇస్ నో కరప్షన్ ఇన్ అవర్ పార్టీ. యు ఆర్ వెల్కమ్, గేట్స్ ఆర్ ఆల్వేస్ ఓపెన్, వీఆర్ వెల్కమ్. మీ ఐడియాస్ని ఎక్స్ప్రెస్ చేద్దాము, తెలంగాణ ప్రజల దగ్గర పోదాం, మనము మంచిగా వాళ్ళ దగ్గర ఏవైతే డెవలప్మెంట్స్ కావాలో మనం దాన్ని డెఫినెట్గా ఇంప్లిమెంట్ చేసుకుందాము. ఇంప్లిమెంట్ చేసుకొని మనకు మంచిగా వాళ్ళని ఒక మంచి మార్గం చూపిద్దాము. దిస్ ఈజ్ వాట్ మై ఫైనల్ వర్డ్స్. అందుకే స్క్రీన్ పైన నా నంబరు, నా మొబైల్ నంబరు, నా ఈమెయిల్ ఐడి, నా పేరు మీకు కనిపిస్తున్నాయి. దాంట్లో మీకు ఏ ఒక్క డౌట్స్ వచ్చినా కూడా మీరు ఫోన్ చేయవచ్చు. దేర్ఫోర్ ఇట్స్ వెరీ అర్జెంట్, చాలా అర్జెన్సీ ఉందండి. ఎందుకంటే పార్టీ పెట్టాలి, దానికి కొంచెం ప్రొసీజర్ ఉంది. దేర్ఫోర్ మీ యొక్క కాంట్రిబ్యూషన్ ఐ నీడ్, చెప్తున్నా కదా 200 మెంబర్స్, అట్లీస్ట్ ఐ నీడ్ 200 మెంబర్స్ కాంట్రిబ్యూషను, ఒక 200 మంది కాంట్రిబ్యూషను, వాళ్ళ ఒక ఓటర్ ఐడీలు ఇస్తే ఆ ప్రొసీజర్ నేను ముందు తీసుకుపోగలుగుతా. స్టిల్ నాకు కొంతమంది ఉన్నారు, వాళ్ళు చెప్పాను, కొంత ఆలోచన చేస్తున్నారు. కానీ ఈ వీడియో తీయడానికి పర్పసే అది పెట్టి మీకు చెప్పి మీకు ముందు పోదామని ఆలోచన చేస్తున్నాను. మీ యొక్క రెస్పాన్స్ క్విక్ ఉంటుందని ఆల్రెడీ చెప్పాను. మొబైల్ నంబరు, నా ఈమెయిల్ ఐడి, నా పేరు, మీ యొక్క కాంట్రిబ్యూషన్స్ నాతో మాట్లాడి మీ యొక్క కాంట్రిబ్యూషన్ 1000 రూపాయలు ఇస్తారా, 500 రూపాయలు ఇస్తారా, ఎంత ఇస్తారు ఇస్తే ఇంకా మీ ఒక మెంబర్షిప్ తీసుకోండి. యు ఆర్ ఆల్వేస్ ఫ్రీ టు వెల్కమ్. లెట్స్ టుగెదర్ వీల్ డెవలప్ అవర్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. సీయింగ్ దిస్ మన అదర్ రాష్ట్రాలు కూడా డెవలప్ అవుతాయి, దాంతోపాటు మన కంట్రీ కూడా డెవలప్ అవుతుంది. అప్పుడు మన ఫైనలీ వన్ డే ఇట్ విల్ కమ్ విత్ ఇన్ 10 years. ఒక 10 years ఫిక్స్ పెట్టుకుందామండి. ఒక 10 yearsలో వీ విల్ సీ లాట్ ఆఫ్ డెవలప్మెంట్. ఒక 10 years విల్ సీ లాట్ ఆఫ్ డెవలప్మెంట్. ఆఫ్టర్ నెక్స్ట్ 10 yearsలో మనం చెప్పవచ్చు ఏంటంటే అవర్ ఇండియా విల్ బికమ్ ఏ డెవలప్డ్ కంట్రీ అని మనం చెప్పగలుగుతాము. అందుకే మీ యొక్క కాంట్రిబ్యూషను, మీ యొక్క సపోర్టు మరీ అడుగుతున్నాను. మీ యొక్క కాంట్రిబ్యూషన్, మీ యొక్క సపోర్ట్, మీ యొక్క మెంబర్షిప్ ఆల్రెడీ చెప్పాను మీకు 200 మెంబర్స్ నాకు కావాలండి. మీరు ఎంత ఒక మంచి డెసిషన్ తీసుకొని ఒక ఆలోచన చేయండి. మీ డౌట్స్ ఉన్నా నాకు ఫోన్ చేయండి. సో మెనీ టీచర్స్ ఆర్ దేర్ అవుట్ సైడ్. నాతో పాటు ఎంతోమంది టీచర్లు ఉన్నారు, వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు సపోర్ట్ చేయడానికి. మీ యొక్క సపోర్ట్ కూడా నేను ఆశిస్తున్నాను. లెట్స్ హోప్. ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ కాల్. వెయిటింగ్ ఫర్ యువర్ కాల్. మీ సపోర్ట్ని వెయిటింగ్ చేస్తున్నాను నేను. దేర్ఫోర్ ఈ మీటింగ్, ఈ యొక్క కన్వర్జేషను నేను ఎండ్ చేస్తున్నాను. దేర్ఫోర్ జై తెలంగాణ, జై భారత్ మాతా కీ జై.